प्रतिपत्तये शरदिन्दु विकासमन्दहासां स्फुरदिन्दिवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखर भारतीम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। మహభ్యోర్షిభ్యో గురుభ్యో నమః. శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి సత్సంగాన్ని ప్రారంభిద్దామండి. ఇవాళ శ్రీ గురు ఇవాళ కొంత వేరే టాపిక్ ఏది అన్నది మనం ముందు చెప్పుకోలేదు. సరే, నాకు ప్రేరణ కలిగింది ఒకటి తీసుకొచ్చాను. అందుకే అది అర్ధనారీశ్వర స్తోత్రము. ఇది శంకరాచార్యుల వారు ఎంత గొప్పగా మనకి అందించారు, నిరంతరము దీనిలో ఉన్న విశేషాలు ఎందుకు మనం తెలుసుకోవాలి అన్నది ఇవాళ చూద్దాము. అయితే వేదాంతంలో మళ్ళీ ఇప్పుడు స్తోత్రాల అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శంకరాచార్యుల వారు ఇచ్చారు అంటేనే దానిలో వేదాంతం ఎక్కడో ఉండే ఉంటుంది. అది మనం చూసే కళ్ళు ఇప్పటికి తయారవ్వాలి మనకి. ఏ ఏ సగుణ సాకార మూర్తి అన్నప్పుడు కూడా అది పరబ్రహ్మం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు శంకరులు అన్న ఒక ఎరుక మనకి ఈ పాటికి వచ్చి ఉండాలి. అయితే ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎందుకు మనము ఇవాళ ఎంచుకున్నామంటే ఒకటే కారణం, శివరాత్రి దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం శివతత్వాన్ని కూడా ఒకసారి సరిగ్గా, శివతత్వం అంటే శివాతత్వం కూడా ఇద్దరిది కలిపే మనం చెప్పుకోవాల్సిందనమాట తత్వం. అది ఈ అర్ధనారీశ్వర స్తోత్ర రూపంలో శంకర్లు మనకి ఎంత గొప్ప అమూల్యమైనది ఇచ్చారు అన్నది ఇవాళ చూసే ప్రయత్నం చేద్దాము. యథార్థానికి ఒక గంట సరిపోతుందండి? సరిపోదు. సరిపోయినంత చెప్పుకుంటాము. తర్వాత మనం దాన్ని ఎవరికి వాళ్ళు ఒకసారి చదువుకున్నప్పుడు ఇంకొన్ని భావనలు రావచ్చు వీటిల్లో. మొట్టమొదట శివపార్వతులకి ఇద్దరికి నమస్కారం చేసుకుంటూ ప్రారంభిద్దాము. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాక్కు అర్థము ఎలాగ కలిసిపోయి ఉంటాయో, అంటే అర్థం లేని వాక్కు లేదా అర్థం ఉంది కానీ వాక్కు లేదు అని ఎలా అనలేము అసలు. అలాంటి శివపార్వతులు అంటే విడదీయలేము అసలు, ఒకటి ఉంటే ఇంకోటి ఉన్నట్లు. అలా ఉన్న శివపార్వతులకి సరే నాకు వాక్కు అర్థములు సరిగా ఇవ్వమని కూడా నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాం. శంకరులు అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే శివానంద లహరి వాటిల్లో కూడా మొట్టమొదటి మీరు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భౌతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుర్భవాభ్యాం నతుర్యమని ఇద్దరిని కలిపి, ఒకళ్ళ తపస్సు ఒకళ్ళ గురించి ఉన్నది, ఒకళ్ళని తరింపజేసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు, అసలు ఉన్నది ఒకళ్ళే అన్నట్లు అంత అందంగా రాశారు. అలాగే సౌందర్య లహరిలో చూస్తే కూడా శివశక్త్యాయుక్త యది భవత సక్త ప్రభవితమని శివనామముతోనే ప్రారంభించారు వారు. అది సమయాచారము అంటాము. సమయాచారము అంటే టైం అని అనుకోకూడదు ఇక్కడ. అంటే సమయము అంటే ఏదో టైమ్లీనెస్, పంక్చువాలిటీ, డిసిప్లిన్ అలా కాదు. సమయాచారము అంటే శివ పార్వతులని లేదా పురుషుడు శక్తిని కలిపి సమముగా ఆరాధించే విధానము. అంటే ప్రకృతి పురుషుల్ని కూడా సమముగా. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే పరమాత్మ ఒక చోట ఉన్నాడు, ప్రకృతి వేరే ఉన్నది అంటే పొరపడినట్టే. ప్రకృతి లాగా కనపడేది పరమాత్మయే. అదే విశ్వం విష్ణుర్ వషట్కారు అని కూడా మనం చదువుతూ ఉంటాం. ఆ విష్ణువు గురించి చెప్పేటప్పుడే మొట్టమొదటి విశ్వం మనకు గోచరించేదే విశ్వం. యా ఉమా సా స్వయం విష్ణువు అని ఒక మాట. ఆ ఉమాదేవియే విష్ణుమూర్తి కింద కనపడుతుంది పురుష రూపంలో. స్త్రీ రూపంలో అంటే ఉమాదేవి అంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, పద్మనాభ సహోదరి మనకి నామాల్లో చూసుకుంటే. అలాగే కృష్ణుడి యొక్క జన్మ ముందు కూడా దుర్గాదేవి కింద ఎలా అవతారం ఇచ్చారు ఇవి చూస్తే మనకి అనేక సందర్భాలు కనపడుతూనే ఉంటాయి మనకి. అందుకని
ప్రకృతి కింద వ్యాపించి కనపడేది అంటే విష్ణువుకి మళ్ళీ వ్యాపకత్వం ఉంది. అలాగే ప్రకృతి కింద వ్యాపించి కనపడేది అమ్మవారికి కనపడుతూ ఉంటుంది. స్థాణువు కింద ఒకచోటే అచలంగా కూర్చొని ఉండేది శివుడికి కనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి ఉన్నది రూపం ఒకటి ఉన్నది, అది అర్ధనారీశ్వర రూపము. అంటే సగము పురుషుడు, సగము ప్రకృతి, లేదా సగము శివుడు, సగము పార్వతీదేవి. వామ భాగంలో అమ్మవారు ఉంటారు. అదే మనం ఇక్కడ పూజిస్తూ ఉంటాం. అంటే కొందరికి అదో అపోహ, శివునికి ఏదో శాపం ఉన్నది అందుకే లింగ రూపంలో అర్చించాలి, అట్లా ఎక్కడా లేదు. అలా ఉంటే నటరాజు ఉన్నాడు, దక్షిణామూర్తి ఉన్న రూపం ఉన్నది, అర్ధనారీశ్వర రూపం ఉన్నది. అలా ఇంకా బోల్డ్ ఉన్నాయి, సుందరమూర్తి, కామేశ్వరమూర్తి, అలా చాలా ఉన్నాయి శివుడివి రూపాలు. ఇప్పుడు భైరవుడు, వీరభద్రుడు ఇవన్నీ కూడా శివుడి యొక్క అంశాలే. అలా కూడా పూజిస్తూనే ఉంటాం మనం. అందుకని అవి ఒక అపోహలు, అవి ముందు మనం మనసులోంచి తీసేసుకోవాలి. అయితే ఈ అర్ధనారీశ్వర స్తోత్రానికి ఎవరిని అడిగినా చెప్తారు, దాంపత్యం సరిగ్గా ఉండాలన్నా, మంచి భార్యాభర్తలు ఒకరికొకరు లభించాలన్నా కూడా, ఇంట్లో సామరస్యము ఆనుకూల్యత జరగాలన్నా కూడా నిత్యము అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించాలి. అంటే పఠించాలి అంటే చదవడమా, అంటే మననం, భక్తితో దాన్ని ధ్యానం, దాని తత్వాన్ని తెలుసుకుని వారు ఎలా ఉన్నారు, అసలు ఆ తత్వం ఏమిటి అని తెలుసుకోవాలి. అయితే మళ్ళీ ఇక్కడ అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు వీరెక్కడో కైలాసంలో ఉన్నారా, లేకపోతే ఇంకో చోట ఏదైనా మణిద్వీపంలో ఉన్నారా వీరు? అంటే అమ్మవారికి సంబంధించిన ప్రదేశాన్ని మణిద్వీపం అంటాం, శివుడికి సంబంధించిన కైలాసం అంటాం. ఏదైనా ఉత్తమ లోకాలు అక్కడ ఉంటారా అంటే అలా కాదు. శివుడు అంతటా ఉన్నవాడే, అమ్మవారు అంతటా ఉన్నదే. ఈ తత్వము అదే అన్నది అర్ధనారీశ్వరుడు అన్నది కేవలం ఒక రూపము మాత్రమే కాదు, ఇది తత్వం. ఒకసారి శివ కుటుంబాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే వీళ్ళిద్దరికీ అసలు ఎంత ఆ విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే, ఈయనేమో ఒక చోట కూర్చొనే ఉంటాడు, ఈవిడేమో చక్కగా ప్రకృతి లాగా ఆనందంగా రంగురంగులుగా ఉంటుంది, ఈయనేమో తెల్లగా ఉంటాడు. ఈయన అంటే రంగులు లేనితనం. అంటే అక్కడే అర్థమవుతుంది గుణము నిర్గుణము ఎక్కడ చూపిస్తున్నారు అని. ఈయన భస్మాలు, ఈ వగేరాలు, పాములు వేసుకొని ఇలా కూర్చొని ఉంటాడు ఈయన. ఆవిడ అద్భుతమైన ఆభరణాలు వేసుకొని చక్కగా అలంకరించుకొని ఉంటుంది, అలంకార ప్రియురాలు ఆవిడ. ఈయనకు అభిషేకాలు కావాల్సి వస్తూ ఉంటుంది, ఆవిడకి అలంకరణ కావాల్సి వస్తూ ఉంటుంది. ఈయనకేమో ఎద్దు, ఒక నందీశ్వరుడు వాహనం, ఆవిడికి సింహం, మళ్ళీ ఆ రెండిటికి పరస్పరం పడదు. సో అలాగా విరుద్ధంగా ఉన్నాయేమో అన్న భావన వస్తూ ఉంటుంది. ఎంత విరుద్ధంగా ఉండినా కూడా వీళ్ళిద్దరూ సరిగ్గా ఉండడం వల్ల మిగతా ఉన్నవన్నీ కూడా సర్దుకుంటాయి అన్నమాట. అంటే శివగణాలు మళ్ళీ శివుడి లాగానే ఉంటారు, కొన్ని భైరవుల్లాగా భయంకరంగా కూడా అలా కూడా ఉంటారు శివగణాలు. అమ్మవారి గణాలు చాలా సాత్వికంగా లేదా రౌద్రంగా కూడా ఉంటారు, కానీ మంగళప్రదంగా ఉంటారు చూడ్డానికి. మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసే ఉండాలి కదా. శివుడు గణ వాళ్ళందరూ కైలాసం ఉంటే కైలాసంలో, మణిద్వీపంలో ఉండాల్సిందే కదా వాళ్ళందరూ కూడా. అలా కూడా అంటే ఒక ఇద్దరు దంపతులు సరిగ్గా ఉంటే ఈ ఇల్లు ఎంత చక్కగా ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కొట్టుకోవడము, తిట్టుకోవడము, గొడవలు పడ్డము మానేస్తారన్నమాట. అంటే ఇంత విరుద్ధ భావనలు, ఇంత విరుద్ధ అలవాట్లు, రూపములు కలిగిన వీళ్ళే సామరస్యంగా ఉన్నప్పుడు మనలాంటి మనుషులు కనీసం చూడ్డానికి ఒకలాగే ఉంటున్నాం, ఒక ఇంట్లో ఉంటున్నాం, మనం ఎందుకు సర్దుకుపోకూడదు? గొడవలు అవుతుంటే ఎందుకు ఒకళ్ళ మాట వినకూడదు ఒకళ్ళు? ఈ అహంకారాలు దేనికి వస్తాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ చక్కగా అంటే స్థూలంగా చూసినప్పుడు ఇలా అర్థమవుతుంది అర్ధనారీశ్వర స్తోత్రం అన్నది. మనం వేదాంతులం కాబట్టి దానికి తగ్గట్టు కూడా చూద్దాం మనం. అందుకని ముందు అసలు శివ పార్వతులు లేదా పార్వతీ పరమేశ్వరులు ఎలాగన్నా వారికి ఏమీ అభేదం లేదు. ముందు ఆడవాళ్ళని పెట్టాలా, ముందు మగవాళ్ళని పెట్టాలా, ఈ గొడవ ఉంటుందని చెప్పి వాళ్ళిద్దరే వచ్చి అర్ధనారీశ్వరుడి కింద వచ్చారనమాట. మీరు ఏదన్నా అనుకోండి, అబ్బాయి అనుకోండి, అమ్మాయి అనుకోండి, కలిసి ఉన్న తత్వం అది. ఆ స్థూల శరీరంగా మీరు, మనం ఎప్పుడు వేదాంతంలో చెప్పుకునేది, ఆ స్థూల శరీరం ఏదైతే ఉందో దానికి కదా ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ పురుష భేదాలు, ఆ వాళ్ళ ఉద్యోగాలు, వ్యవహారాలు ఇవన్నీ. అలా లేదు, ముందు అది తీసేస్తే తత్వం అన్నది ఏకముగా ఉన్నది. అంటే ఇక్కడ అమ్మవారి కింద చూసిన, పార్వతి కింద, శివుడి కింద చూసిన, ఆ రూపాన్ని కూడా తీసేసి చూసినప్పుడు ఆ రెండు కలిసే ఉంటాయి తత్వతః అన్నది మొట్టమొదట మనకి అవగతం అవుతూనే ఉంటుంది. వీళ్ళు ఆది దంపతులు. ఎప్పుడు కూడా మనం
ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, అలా లక్ష్మీనారాయణాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఈ మాటలు ఇప్పుడు అనుకుంటూ ఉండాలి. ఇంట్లో సామరస్యం కావాలి అన్న ప్రతి ఒక్కళ్ళు. ఒకడే చేస్తాడండి పూజ, ఆవిడ చేయదు, లేదా ఆవిడే చేస్తుంది ఈయన చేయడు అంటే అది కుదరదు, పని కాదు. సామరస్యం రెండు కాదు. అయితే ఒకళ్ళు చేయట్లేరు కదా అని ఇంకోళ్ళు మానేయడము కాదు. ఒకళ్ళన్నా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంట్లో సామరస్యము, సౌమ్యము, జ్ఞాన వైరాగ్యాలు, సంపదలు చక్కగా రావాలి అంటే ఇలాగా కలిసి ఉన్న తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే అనేక చోట్ల చెప్పారు, శివుడిని శక్తిని విడిగా చూస్తే కనుక, అంటే మేము అమ్మవారి భక్తులు మాత్రమే శివుడి జోలికి వెళ్ళము, అలాగే అంత ప్రయారిటీ ఇవ్వం మేము, అంత ముఖ్యం కాదు శివుడు, లేదా మేము శివభక్తులము, శివుడినే పూజిస్తాము అని అమ్మవారిని కనుక తక్కువ చేసి చూసినా అది పరమ ప్రమాదానికి లోనవుతుంది. వాణ్ణి తలకిందులుగా నరకంలో వేలాడదీస్తారు. అప్పుడు అలా కూడా వాడికి అన్ని అనుభవింపజేస్తారు, ఆ నరక బాధలన్నీ అని కూడా పురాణం చెప్తూనే ఉన్నది. అందుకే ఒక చిన్న కథ చూస్తే, భృంగి అని ఒక ఆయన ఉంటాడు శివగణాల్లో. ఆయన ఎప్పుడు శివుణ్ణే చూసిన వాడు. ఎప్పుడు తనకి తెలియదు ఇంకో పదార్థం, స్త్రీ ప్రకృతి అన్నది ఒకటి ఉన్నది అని. తర్వాత శివ కళ్యాణం అయినాక కథాపరంగా అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒక చోట కూర్చొని ఉన్నారు. ఈ భృంగి ఏం చేశాడు, వచ్చి ఎప్పుడు శివుడికే దండం పెట్టుకోవడం అలవాటు. శివుడు అంటే ఇద్దరు ఇలా ఉన్నా కూడా విడివిడిగా ఇలా కొంచెం దూరం దూరంగా ఉన్నప్పుడు ఒక శివుడికి ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసుకుని వెళ్ళేవాడు. అమ్మవారు అనేవారు, మన ఇద్దరం ఒకటే కదా, ఇట్లా చేస్తాడేంటి అని. తనకి అంతే, కొందరు స్వభావం అలాగే ఉంటుంది అని. అందుకని ఒక చమత్కారం చేద్దాము, ఈ భృంగికి ఒక గుణపాఠం లాగా చెప్దాము అని ఇద్దరు అనుకొని ఒకసారి భృంగి వచ్చాడు. ఇలా అయ్యవారికి ప్రదక్షిణ ప్రారంభించాడు. అమ్మవారు ఏం చేసిందంటే అయ్యవారిలో కలిసిపోయింది అర్ధనారీశ్వరుడికి. భృంగికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చెయ్యను నేను, అమ్మవారికి ఈ ప్రదక్షిణ చేసి అమ్మవారికి కూడా వెళ్తా ఎట్లా అని కుడికాలు ఒకదానికి చేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు అనుకున్నారు కొందరు అలాగే ఉంటారు అని. కానీ తర్వాత రాను రాను కాలంలో తనకు కూడా అర్ధనారీశ్వర తత్వం తెలిసింది, తెలియజేశారు. అంటే అది విడదీయలేనిది, అది మనం అలా ఉండకూడదు అని వారికి కూడా తెలియజేశారు. అలా కొందరికి ఉంటుంది ఆ భేద భావన, అది అసలు కూడనే కూడదు అని చెప్పే ఒకానొక కథ ఇది. అయితే ఇక్కడ మనకి ప్రకృతంలోకి వస్తే పరబ్రహ్మము అన్నది మనం ఎప్పుడు సాధించే వస్తువు, లేదా సిద్ధ వస్తువే, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని గురించే ఇప్పుడు మనం చేసుకున్నాం ఈ ప్రయత్నం. ఈ స్తోత్ర రూపాల్లో ఉన్న విచిత్రం ఏమిటి అంటే, ఇప్పుడు సరే మనకి ఎప్పుడూ చెప్తారు శివోహం అన్న మాటే తెలుస్తోంది, నేనే శివుణ్ణి అని. లేదా సోహం భావేన పూజయేత్ అని చెప్పి అమ్మవారిది చదివినప్పుడు కూడా ధ్యాన శ్లోకాలు చెప్తాను, నేనే ఆ అమ్మవారు అన్న భావంతో చేయాలి అని. అలా చూసినా ఇక్కడ రెండు విషయాల్లో స్పష్టంగా అర్థమయ్యేది, ఈ శివపార్వతులు ఎక్కడో అన్యతః బయటెక్కడో లేరు, నాలోనే నేనే అయ్యున్నాను. సోహం భావేన పూజయేత్ అన్నా శివోహం అన్నా ఒకటే అర్థం వస్తుంది. అలా ఎలా రెండు ఒకటే అవుతుందా అంటే, రెండు ఉంటాయి కదా, అసలు ఉన్న పదార్థం ఒకటే, దాన్ని శివుడు అనండి, పార్వతి అనండి అని. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఈ స్తోత్ర రూపంలో చేసేటప్పుడు మనము పారాయణ విధానము, లేదా స్తోత్రము, పూజ, వందనములు, నమస్కారములు ఇలా చేసేటప్పుడు ఎప్పుడు త్రిపుటి ఉండనే ఉంటుంది. మనము భగవంతుడుని ప్రత్యేకంగానే పూజిస్తాం. తత్వం అన్న దానిలో ఎప్పుడు ఉండనే ఉంటుంది. అది ఎలాగూ అన్నది చూద్దాం. పరబ్రహ్మము ఉన్నది కేవలం పరబ్రహ్మమును. పరబ్రహ్మ ఉపాసన ఎలా చేస్తాము, పరబ్రహ్మ ఎలాగ గోచరం అవుతాడు అంటే ఒక మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి సగుణ సాకార రూపము, ఎప్పుడు చెప్పేదే మనం. అంటే గుణములు ఉంటాయి ఆయనకి, సత్తుడు, నిత్యుడు, శుద్ధుడు, అఖండుడు, అనంతుడు, ఇలాగా జ్ఞానం సత్య జ్ఞానం అనంతం, ఇలాగ అన్ని ఉంటాయి. మూర్తి అంటే రూపం తెలుస్తుంది, కాళ్ళు చేతులు, ఆభరణాలు, ఆయుధాలు, సాంగ సపరివార సమేత అంటాం కదా, ఇలాగనమాట సగుణ సాకార మూర్తి. ఇంకొకటి సగుణ నిరాకారుడు పరబ్రహ్మం. అంటే ఏమిటి, సగుణుడే, గుణములు ఉన్నాయి, ఇప్పుడు ముందు చెప్పిన గుణములన్నీ ఉన్నాయి, కానీ నిరాకారుడు అంటే కాళ్ళు చేతులు అట్లా కనపడవు మనకి. రూపం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఇది ఎట్లా అంటే ఒక శివలింగము, ఒక సాలగ్రామము, ఒక శ్రీచక్రము, ఇది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అసలైనది ఏది అంటే
నిర్గుణ నిరాకారం. అక్కడ కేవలం తత్వం మాత్రమే మనకి గోచరం అవుతుంది. ఇలా 3 విధాలుగా మనము పరబ్రహ్మముని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఇది ఎందుకు మనం పట్టుకున్నామంటే, ఒకటి కొంత రిలాక్సేషన్ అవుతుంది. ఊరికే సబ్జెక్టివ్ గా మనం థియరిటికల్ గా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రకరణ గ్రంథాలు కొంచెం మనకి ఒక ఫ్రీనెస్ వస్తుంది. మనకి మనసుకి ఇప్పుడు ఒక రూపం దొరుకుతుంది. పట్టుకోవడానికి అర్ధనారీశ్వరుడు అన్నవాడు ఇదే ఉంది. కొందరు అది కూడా అడుగుతూ ఉన్నారు. మనం నిత్యం పూజ చేసేటప్పుడు మన అద్వైతం కానీ, ఈ భావనలు కానీ తెలుస్తాయా? ఇదే పట్టుకొని నిన్న కూర్చొని నాకు ప్రేరణ కలిగింది. సరే ఇది ఎందుకు చెప్పుకోకూడదు మనము అని. అందుకని కూడా ఇది తీసుకున్నాం. చూస్తే ఇవే నడుస్తున్నాయి. సగుణ సాకారమూర్తి. ఇప్పుడు ఈ అర్ధనారీశ్వరుడు ఎవరు అంటే సగుణ సాకారమూర్తి. అంటే ఒకవైపు స్త్రీ, వైపు పురుషుడు. స్త్రీ అన్నప్పుడు ఆడవారు అని తీసుకోకలే. సత్వరజ స్తమో గుణాలు, ఆ సకార తకార రకారాలు ఉన్నాయి దానిలో. స్త్రీ తత్వం అంటే ఈ ప్రకృతి, ప్రపంచము, విశ్వము ఏదైతే ఉందో మనతో సహా అందరము స్త్రీలమే. ఇది ఒక కారణము. ఎప్పుడు కృష్ణ పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగతా అందరూ గోపికలు, స్త్రీలు అనడానికి ఒక కారణం కూడా ఇది. అందరూ గుణాల్లో ఉన్నాం. ఆయన గుణాతీతుడై ఉన్నాడు. అదే పరమేశ్వర తత్వం. విష్ణువుకి శివుడికి భేదం లేనే లేదు కాబట్టి. వీరు ఆది దంపతులు చెప్పాం కదా. వీరు ఇచ్చే దర్శనం ఎప్పుడు కూడా ఆది దంపతుల్లాగా నిత్య మంగళ స్వరూపాలే. ఇద్దరు కూడా దివ్యమూర్తులు ఇవన్నీ. ఏదో ఋషులు ఏదో సరదాగా ఇచ్చిన వారు కాదు. వాళ్ళు దర్శించారు వాళ్ళు. ఆ మంత్రము, ఆ పరబ్రహ్మం యొక్క తత్వము వారి యొక్క అనంతమైన తపస్సు, శుద్ధమైన మనస్సులో ఇలాగ గోచరించిందనమాట. అది ఒక తత్వం. అర్ధనారీశ్వర రూపము మనకి. అది సగుణ సాకార మూర్తి. ఇక్కడ చూస్తే ఈ స్తోత్రం మీరు షేర్ చేసే ఉంటారు కదా అందరికి. ఆ, అయితే దీంట్లో చూస్తే ప్రతి 4వ పాదంలో కూడా మనకి ఏం కనపడుతుందంటే నమఃశివాయేచ నమఃశివాయ. ఇది ఎందుకని కూడా ముఖ్యంగా ఇది పట్టుకోవడానికి కారణం ఈ స్తోత్రం వాళ్ళు చెప్పాలి. శివరాత్రి వస్తుంది, ఎవరికన్నా ఏదైనా ఉపాసన లేవు, ఏవి లేవు అన్నప్పుడు ఇంతకి మించిన మహామంత్రం వేరేది ఏది లేదు. శంకరులు మనకి పంచాక్షరి మంత్రం ఇచ్చారు. గౌరీ పంచాక్షరి ఇచ్చారు, శివ పంచాక్షరి ఇచ్చారు ఒకటేసారి. నమఃశివాయ అన్నది శివ పంచాక్షరి మంత్రం. నమఃశివాయై అన్నది స్త్రీలింగము. అమ్మవారికి సంబంధించిన గౌరీ పంచాక్షరులలో ఒకటి. గౌరీ పంచాక్షరులు అనేకాలు ఉన్నాయి కానీ ఒకటి ఇది నమఃశివాయై అన్నది. ఈ యొక్క గొప్ప మంత్రం రెండు కలిపితే దశాక్షరి అవుతుంది. ఆ చ అన్నది మనము కూడా మరియు అని కలిపే మాట కాబట్టి నమఃశివాయేచ నమఃశివాయ అనే వెళ్తూ ఉంటుంది ఈ అన్ని శ్లోకాల్లో. అంటే చక్కటి నామము చదువుకోవాలన్నా, నామాన్ని మంత్రం కింద చేయాలన్నా, ఈ అంతటా నిండిపోయి ఉన్న ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని సరిగ్గా అవగతం అవ్వాలన్నా మనం ఈ నమఃశివాయేచ నమఃశివాయ అని రోజు నిత్యము చక్కగా అలవాటు చేసుకోవచ్చు. ఇది వేద గర్భమైన వేద గర్భమైన అంటే యజుర్వేదంలో రుద్రంలో మధ్యలో అష్టమానవకంలో మధ్యలో ఉంటుంది నమఃశివాయ అన్న మంత్రం. నేను ఇదివరకే చెప్పాను. ఎక్కడ ఏది ఉన్నా వేదంలో, వేదాంతాల్లో శంకరులు మనకి అందుబాటులోకి తెచ్చి విడిచిపెడతారు. అది మనం వెతుకోక్కర్లేదు మొత్తం వెళ్ళి ఎక్కడున్నాయి ఇది అని. అందుకని ఇలాంటి శ్లోక రూపంలో మనకు అందించారు కాబట్టి ఇది చదువుకుంటుంటేనే చక్కగా మనకు తెలుస్తుంది. అట్లాగే ఆ నక్షత్రమాల స్తోత్రం విధుశేఖర భారతీ స్వామి వారు అది అందరినీ చదువుకోమని, దానిలో కూడా నమఃశివాయ అని వెళ్తూ ఉంటుంది అనమాట. పంచాక్షరి అంత సులువుగా అందరికీ అందేటట్టు శంకరులు మనకి అనుగ్రహించారు. ఇది తెలుసుకొని ఈ నమఃశివాయచ నమఃశివాయ నిత్యము చేసుకోవడం పరమ ఉత్తమమైనది. అది పంచాక్షరిని మించిన మంత్రం లేదనమాట. అఘోర మంత్రం అంటారు. అంటే దీనికి మించిన మంత్రం లేదన్నమాట. అఘోర మంత్రం అంటే పశుపతి యొక్క మంత్రము, పార్వతీ పరమేశ్వరుల యొక్క మంత్రము. దీనికి మించినది ఏదీ లేదు అని శివమహిమ్నా స్తోత్రంలో కూడా స్పష్టంగానే చెప్పబడింది. అయితే ఈ నమఃశివాయ అనేది కొంత సూక్ష్మంగా ఒకసారి చూద్దాం మనము. దీంట్లో 5 అక్షరాలు నామ శివ య అని ఉంది. పరమేశ్వరుడికి కానీ, ఒకవేళ గాయత్రి దేవిని కానీ సరిగ్గా గమనించిన వాళ్ళకి ఎన్ని తలలు ఉన్నాయి అంటే 5 తలలు ఉన్నాయి అని చెప్తాం. ఏమిటా 5 తలలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అని ఈ 5 కార్యాలు చేయడానికి 5 శిరస్సులు మనకు కనపడుతూ ఉంటాయి.
అది ఒకానొక అన్వయం అది. ఇప్పుడున్న సబ్జెక్ట్ లో మనం ఇలాంటి అన్వయం చేసుకోవాలి. 4 దిక్కులు పైన ఊర్ధ్వముఖం ఉంది, అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్ని చూస్తాడు. సహస్రాక్షి అంటే అంతటా చూడగలుగుతాడు. ఇది ఒకటి ఉండనే ఉంది. కానీ మనం ఇప్పుడు ఈ పంచాక్షరి అన్నది చూడాలి. సృష్టి పూర్వము బ్రహ్మగారికి ఉపదేశించినప్పుడు, విష్ణువుకి ఉపదేశించినప్పుడు తల ఒక్కొక్క తలలోంచి ఒక్కొక్క శబ్దం వచ్చిందన్నమాట. నా మ శివాయ అని చెప్పి. ఇది సరిగ్గా చూస్తే మనకి ఆకాశము, పృథివీ, ఈ తత్వాలన్నీ కూడా దాంట్లోనే మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ పృథివీ, అగ్ని, వాయువు, జలము ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా ఒక్కొక్క అక్షరంలో కనపడతాయి. అంటే తత్వంతో సహా కూడిన మంత్రం ఇది. కేవలం ఏదో అక్షర రూపమైనది కాదు, సృష్టి పూర్వం నుంచి వచ్చింది. అందుకే ఎన్నోసార్లు చెప్పాం, ఓంకారాన్ని సరిగ్గా చేసినప్పుడు సృష్టి స్థితి లయలు అని చెప్పిన అకార ఉకార మకారాలు తర్వాత వినపడకుండా నాదము బిందువు అన్నట్లు ఈ తిరోధానము అనుగ్రహం అన్నది దాంట్లో కూడా ఈమిడే ఉంటాయి అన్నమాట. ప్రతి మంత్రానికి అందుకే ఓంకారం పెట్టి చదవడం అన్నది అలవాటు మనకి. అంటే ఏ మంత్రం చెప్పినా, ఏ నామం చెప్పినా అది ఓంకారంలోని ఒక భాగమే, వేరే ఏది అనుకోకండి. మీరు అష్టోత్తరం చదవండి, సహస్రనామం చదవండి, ఈ ఓం అని ఎందుకు పెడతాము? లేదా శ్రీకారం పెడతాము. శ్రీకారం అంటే ప్రకృతి, లేకపోతే శాక్తేయంలో ఓంకారం సమానమే. ఓంకారం అందరం ఉచ్చరించకూడదు, అన్ని వేళలా ఉచ్చరించకూడదు, అన్ని అవస్థల్లో ఉచ్చరించకూడదు. కాబట్టి మనం టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఇటే చూసుకుందాం మనం. ఈ పంచాక్షరిలో మనకి సృష్టి స్థితి లయలు, తిరోధానము, అనుగ్రహము అన్నవి కనపడతాయి. ఈ 5 మాటలు ఏమైనా కొత్తగా ఉన్నాయి అంటే లలితా సహస్రం చదివిన వాళ్ళకి ఇది కొంచెం అలవాటు అయ్యే ఉండాలి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గుప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. అక్కడ చూసినప్పుడు మనకి ఈ పంచాక్షరి యొక్క విషయము, శక్తి శాక్తేయంగా మనకు అక్కడ లలితా సహస్రంలో స్పష్టంగా అందరికీ గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ మరి ఈ పంచకృత్యాలు ఉన్నాయి. ఇప్పుడు అర్ధనారీశ్వరులు ఉన్నారు, లేదా శివ పార్వతులు ఉన్నారు. ఈ శివుడు పంచకృత్యాలు చేస్తాడు, అమ్మవారు పంచకృత్యాలు చేస్తారా అని ఒక సందేహం వస్తే, ఇద్దరు కలిసి, అదే సమన్వయం అవుతుంది. వారిద్దరు కలిసి పనులు చేస్తారు. వాళ్ళు నువ్వు చేసుకో నేను కూర్చుంటాను ఇలా చెయ్యరు. ఇది ఆయన పని లేదా ఇది ఆవిడ పని వాళ్ళు చేసుకుంటారు, అలా చేసేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ బాగా చూసినప్పుడు సృష్టి స్థితి అన్న 2 కార్యాలు ఏమున్నాయో ఇది అమ్మవారు చేసే పనులు. అదే లయము తిరోధానము, లయము తిరోధానము అన్నవి అయ్యవారు చేసేది. తిరోధానము అంటే ఆయన ఆయన ఉంచుతాడు అనమాట, అవ్యక్తంలోకి తీసుకెళ్లి ఈ లయం అయిపోయాక అవ్యక్తంలోకి తీసుకెళ్తాడు. అనుగ్రహము అని ఒకటి ఉంది. అది ఏమిటి అంటే మోక్షం అనే అనుకోవాలి ఇక్కడ మనం. ఇద్దరూ కలిసి చేసే పని ఏమిటి అంటే మోక్షము. ఇద్దరూ కలిసి చేసే పని అది అంటే ఇద్దరూ కలిసి ఒకటే అని తెలుసుకున్నప్పుడు, అంటే ప్రకృతి పురుషుడు ఒకటే అనుకున్నప్పుడు, జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్న తత్వం అవగతమైనప్పుడు వచ్చేదే మోక్షము. అందుకు అనుగ్రహం ఇద్దరూ కలిసి చేసేది. అయితే ఇక్కడ ఒక్కటి మనం క్లారిఫై చేసుకోవాల్సింది, లయము అన్నప్పుడు అదేదో నాశనము అని అనుకోకూడదు. అది మళ్ళీ స్వస్థానంలోకి చేరుకోవడం. సంగీతంలో కూడా లయబద్ధము ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో దానిలోకి వెళ్తాయి. మళ్ళీ ప్రారంభం అన్నప్పుడు వెంటనే మన వేదాంతులు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే కార్యము, కారణము, సంబంధం అని గుర్తు తెచ్చుకోవాలి. సృష్టి జరిగింది, ఎక్కడి నుంచి జరుగుతుంది? దానికంటూ ఒక కారణం ఉండే ఉంటుంది. ముడి సరుకు అన్నది ఒకటి ఉండే ఉంటుంది. దాని నుంచి సృష్టి జరిగింది, అది స్థితి కుండ రూపంలో తయారైంది. లయమైంది అంటే ఏమిటి? దాని కాలము పోయినప్పుడు, కాలం గట్టి అయిపోయినప్పుడు అది మళ్ళీ ముడి సరుకు రూపంలో వెళ్తుంది, లయం దానిలోకి అయిపోతుంది. అది కూడా అవ్యక్తంలోకి వెళ్ళడము. అంటే ఇది మనము బాగా చూస్తే సుషుప్తి అవస్థ ఏదైతే ఉందో, మనస్సు అవ్యక్తంలో గోచరించకుండా వెళ్తుందో అది తిరోధానము, అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే ముడి సరుకు అవుతుంది తర్వాత. అనుగ్రహం అన్నది ఇంకా ఆవరణ విక్షేపాలు లేని ఒక స్థితి. అంటే పార్వతీ పరమేశ్వరులు ఒకటే అన్న తత్వాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. ఇది అనుగ్రహించడానికి ఈశ్వరు రూపంలో, సగుణ సాకార రూపంలో అర్ధనారీశ్వరుల కింద మనకి అమ్మవారు, అయ్యవారు దర్శనమిచ్చారు. ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మవారు అయ్యవారిని కలిపినప్పుడు మనం అనుకునే మాట అమ్మ అయ్య అంటే హమ్మయ్య అనుకుంటాం. అంటే మనకి ఇంకా చింతనలు ఏవి ఉండవు అనమాట. అమ్మయ్య అనుకుంటాం కదా, ఎప్పుడైనా రిలాక్స్ అవ్వచ్చు. అమ్మవారు అయ్యవారు ఉన్నారు, భయమే లేదు మనకి అని. ఇది సగుణ సాకార మూర్తి కింద ఈశ్వర రూపంలో మనము అర్ధనారీశ్వరుని చూసాం.
ఇప్పుడు సగుణ నిరాకార రూపంలో చూద్దాం కొంచెం సంక్షేపంగా. అంటే సగుణము గుణములు ఉన్నాయి, కానీ నిరాకారం కాళ్ళు చేతులు అట్లా మనకి అవగతం అవ్వట్లేదు. అంటే మనలాంటి వాళ్ళు ఉంటేనే మనకి తెలుస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే శివుడిని ఎలా ఆరాధిస్తాం మనము అంటే లింగములో ఆరాధిస్తాం. శివలింగము అంటాం మనం. అలాగే అమ్మవారిని ఎలాగ ఆరాధిస్తాము అంటే సరే అంబికా శిల ఉంటుంది. ముఖ్యంగా చూడాలంటే శ్రీచక్రాన్ని చెప్తాం మనం. శ్రీచక్ర రూపంలో అంబిక. అంటే అంబిక అన్న నామమే ఆవిడికి చాలా ఇష్టం. అంబిక అంటే అమ్మ అని అర్థం. శారదాంబ, లలితాంబ అలా. అందుకని అంబిక లేదా పార్వతీదేవి అమ్మవారిని శ్రీచక్ర రూపంలో పూజిస్తాం. శివలింగాన్ని బాగా గమనించినప్పుడు లింగం అని ఏదైతే చెప్పబడుతుందో పైన ఇలాగా, అది శివరూపము. పానవట్టం ఏదైతే ఉందో అది అమ్మవారి రూపం. అంటే అది కూడా అర్ధనారీశ్వర తత్వమే అది కూడా. అట్లాగే అందుకే ఆ అసలు శివలింగాన్ని ఎంచుకునేటప్పుడు కొందరు ఫ్యాషన్ గా లింగం విడిగా తెచ్చి ఒక పానవట్టంలో తయారు చేసి పెడతారు. అది కూడదనే చెప్తుంది శాస్త్రం. రెండు కలిసి ఒకే దాని మీద రాయి మీద చెక్కినదే కావాలన్నమాట. బాణలింగాల సంగతి వేరు. వీటిల గురించి చెప్పేది మామూలుగా ఎప్పుడైనా ఒక రాయితో శిలతో ఏదైనా చేయించుకున్న మరకతమో ఏదైనా చేస్తే ఇలాగే కలిసి ఉన్నదే చేసుకోవాలి. అది విడతీసి అతికిచ్చడం కాదు, ఉండడమే కలిసి ఉండాలి. అది తత్వతః కూడా అది పనికి వస్తుంది అట్లా. అలాగే శ్రీచక్రంలో మరి ఏమిటి? శివుడు కనపడతాడా అంటే యథార్థానికి బిందు స్థానం ఉన్నది శివపార్వతులే. ముఖ్యంగా చెప్పాలంటే కామేశ్వరుడు శివుడే. అలా ఎలా చెప్తామండి? శివుడు అంటాం మళ్ళీ అమ్మవారు అంటే శివజ్ఞాన ప్రదాయిని అని మనం చదువుతున్నాం లలితా సహస్రనామంలో. అంటే అన్ని ఆవరణలు దాటి 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 బిందు స్థానంకి వస్తే అక్కడ తెలిసేది దొరికేది శివజ్ఞానమే అన్న ఎరుక మనకి రావాలి. అంటే బిందువు అన్నది శివస్వరూపం అని అనుకుంటే దాని కిందనే చూస్తే త్రికోణం ఉంటుంది ఎప్పుడు మనకి. అదే నేను ఇదివరకు కూడా చెప్పాను. మనకి ఉన్నది అద్వైతమే. అద్వైతం కానప్పుడు ద్వైతం కూడా ఉండదు, త్రిపుటి ఉంటుంది, మూడు ఉంటాయి. ఉంటే అది శ్రీచక్రంలో స్పష్టంగా తెలుస్తుంది. అమ్మవారు అయ్యవారు బిందు స్థానంలో ఉంటే దాని కింద ఉన్నది త్రికోణం ఉంటుంది అనమాట. మరి అక్కడ బాల శ్యామల వార్తాళి వాళ్ళు చెప్తారు. మనము ఆ తత్వతః చూడాలన్నప్పుడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మనకి ఇవి కూడా వినపడుతూ ఉంటాయి. అంటే ఒక పరమాత్మ ఎప్పుడు నేను అన్న భావనలో అలాగే ఉంటాడు ఆయన. శివుడు అందుకే కదలడు, స్థాణువు, అచలుడు. ఆయనకి అన్యతః వేరేది ఏది లేదు. కానీ ఆయనలో ఒక స్పందన అన్నది కలుగుతుంది. అదే శివశక్త్యాయుక్తో యది భవత సక్త ప్రభవితం అనేది చెప్పినప్పుడు ఆయన వేరే కదలడానికి ఎందుకు లేదు శక్తి అంటే చేతకాకని కాదు, ఆయన తప్ప వేరేది లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన అలా ఉన్నప్పుడు ఒక స్పందన రూపంలో అమ్మవారు ఆయనలో కదులుతుంది. కదిలినప్పుడు ఏమైంది అంటే అది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కింద బయటికి వ్యక్తం అవుతున్నాయి. అవి అవ్యక్తంలో ఉన్నవి వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత మిగతా ఆవరణలు అవన్నీ ప్రపంచం సృష్టి విస్తారం అయింది. ఏకము బహుదా శ్యామ్. అంటే ఒకటే ఉన్నది, నేను అనేకం అగుగాక అన్న స్పందన ఏదైతే ఉందో మనకు ఉపనిషత్తులో మాట, అది అలా అమ్మవారి వల్ల అవుతుంది, విస్తరిస్తుంది ప్రపంచం కింద అని. శ్రీచక్రంలో కూడా చూస్తే మీరు శివ కోణాలు ఉంటాయి, శక్తి కోణాలు కూడా ఉంటాయి. అవి 4 ఇవి 5 సరే అవన్నీ ఇప్పుడు ఇంత పట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ. చెప్పడం వరకే. అంటే శ్రీచక్రాన్ని చూసినా కూడా అది అర్ధనారీశ్వరుల తత్వమే ఉంటుంది దాంట్లో. అవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. శివ కోణాలు దేవి కోణాలు కూడా కలిసే ఉంటాయి. ఇలా తెలుసుకున్నప్పుడు అర్ధనారీశ్వర తత్వము మనం ఒకవేళ సగుణ నిరాకార రూపంలో చూద్దామన్నా స్పష్టంగా గోచరం అవుతూనే ఉంటుంది మనకి. అయితే ఇంకొక తత్వత నిర్గుణము నిరాకారము అన్నది సరే అది గుణాలే లేవు, భేదమే లేదు, ఐక్యము ఏకత్వము తత్వము అంటే తత్వత్వము ఇది అది అన్నది కూడా లేదు, ఒకటే అని అర్థమవుతూనే ఉంది. దానిలోకి వెళ్ళేటప్పుడు ఈ సృష్టి అన్నది చూద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ సగుణ సాకార మూర్తి అయిన అర్ధనారీశ్వర పరబ్రహ్మముని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఇక్కడ శివుడిని పార్వతిని మనం కొంచెం జాగ్రత్తగా గమనించినప్పుడు కొన్ని గుణాలు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే ప్రపంచంలో అంతటా నిండిపోయి ఉన్న అగ్ని సోమము అన్న ఒక అద్భుతమైన గుణాలు. ఇది శ్రీ విద్య ఉపాసకులకి కొంచెం బాగా తెలుస్తుంది వాళ్ళకి. దాంట్లో ఎక్కువ చెప్పబడుతుంది. ఎందుకు మేము ఎక్కడా వినలేదు అంటే
అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి ఈ అగ్ని సోమములు ఎట్లా ఉన్నాయి అనేది చెప్తారు గురువులు. అది గురుముఖతానే జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. సరే, మనం ఇక్కడ ప్రకృతంలో తెలుసుకోవాల్సింది అగ్ని అంటే అందరికి తెలిసిందే, వేడి, మంట. సోమము అంటే నీ నీరు తత్వము, జలతత్వము, ఆర్ద్రత, ద్రవ్యము. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే నిన్న దృశ్య వివేకంలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ వెళ్తూ ఉంటాయి. వ్యక్తం అవ్యక్తం ఎట్లా అయింది, ఏకము త్రిపుటి కింద ఎట్లా అయింది, ఇవన్నీ మనం అక్కడ చూసాం. అదే ఇక్కడ రూపంలో చూస్తున్నాం మనం. అయితే అగ్ని రూపం ఏదైతే చెప్తున్నామో, అగ్ని తత్వము, ఇది శివుడి యొక్క గుణము, తత్వము. లేకపోతే సోమము ఏదైతే చెప్తున్నామో అది అమ్మవారి యొక్క తత్వం అన్నమాట. అంటే సృష్టిలో చూసినప్పుడు వేడి, చలి రెండు కనపడతాయి మనకి. అంటే ఎండాకాలము, చలికాలమే. ఈ యొక్క కలయికలే వివిధ రకాల కాలములకు దారి తీస్తూ ఉంటుంది. కేవలం వేడి ఉంది అన్నప్పుడు సృష్టి జరుగుతుందా అంటే జరగదు కదా. అదే చూస్తాం ఎడారి ప్రాంతాలు, లేకపోతే అగ్ని గుండాలు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏమైనా జీవులు ఇట్లా ఇప్పుడు ఉన్నంత విస్తారంగా ఉన్నాయంటే ఉండవు. పూర్తి మంచు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఉందంటే అక్కడ జనాభా ఉండరు, వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు. కానీ రెండు కలిసి ఉన్న చోట ఎంతో అంత మిశ్రమంగా దానికి తగ్గట్టు చక్కగా జీవరాశి అన్నది బ్రతకడానికి ఆధారమై ఉంటుంది. ఇంకా అగ్ని సోమములు ఉంటాయి. అలాగే యజ్ఞంలో చూస్తే ఈ అగ్ని ఉండనే ఉంటుంది. ఈ అగ్ని నిలబడాలి, కనపడాలి అన్నప్పుడు ఏం చేస్తాం మనము? ధారగా ఆజ్యం వేస్తూ ఉంటాం. అంటే నేతిని వేస్తూ ఉంటాం. అంటే అగ్ని సోమములు అక్కడ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి అగ్ని. అందుకని అలాగే ఇంట్లో కూడా చూస్తే మనం వంట వండుతాము. ఎలా వండుతాము? అగ్ని ఉండాలి, ఏదైనా ఉడకపెట్టాలి, తినాలి అన్నప్పుడు నీరు కూడా ఉండాలి. అంటే అన్నం తిన్నప్పుడు జఠరాగ్నిలో మళ్ళీ పచనం చేయాలంటే అగ్ని ఉండాలి, అది కొంచెం వెళ్ళాలి లోపలికి అన్నప్పుడు నీరు ఉండాలి. అంటే ఒంట్లో కూడా అదే తత్వం. ఈ శరీరాన్నే బాగా గమనించినప్పుడు వేడి బాగా ఎక్కువైంది అంటే జ్వరం వచ్చింది అని చల్ల పడిపోతున్నాడు, అది ఇంకా ప్రమాదకరంగా తయారవుతుంది. ఆ అగ్ని సోమములు మన శరీరంలో కూడా సమపాళులో ఉన్నప్పుడే ఈ శరీరం యొక్క స్థితి బాగుంటుంది. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో కూడా అవసరం లేదు. మన శరీరాన్ని సరిగ్గా గమనించిన శివపార్వతుల యొక్క తత్వము ఎలా నిలబెడుతోంది మన శరీరాన్ని అని అవగతం అవుతూనే ఉంటుంది. కాలపరంగా చూసినప్పుడు సూర్యుడు అగ్నితత్వము, చంద్రుడు జలతత్వము. చంద్రుడు జలతత్వం ఎలాగంటే అమృతాలు కురిపించేవాడు, అది అందరికీ తెలిసేదే. ఆ పౌర్ణమి తిథుల్లో చూస్తే సముద్రం ఎందుకు ముందుకు వస్తూ ఉంటుంది, పొంగుతుంది అంటే దానికి దీనికి ఉన్న ఒక అనుబంధం ఏదో ఉంది, కంటికి కనపడింది కూడా మనకి. అలాగ చూస్తే ఈ కాలపరంగా కూడా చూస్తే సూర్య చంద్రులు, అందుకే అమ్మవారిని చంద్రకళలతో పూజిస్తాం మనం. ఇప్పుడు మంత్రము అలాగే ఉంటుంది, షోడశి పంచదశి 15 కళలు, 16 కళలు అలాగ ఉంటుంది అన్నమాట. అమ్మవారు చంద్రకళలతో ఉంటాడు. అయితే ఆ చంద్రుడు రావడానికి, ఆ కళలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే సూర్యుడే కదా. మన దృష్ట్యా చూసినప్పుడు రెండు సమంగా అనిపిస్తున్నాయి, సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు వెళ్తున్నాడు. సత్యం ఏమిటి అంటే అదే అనేది, కనపడే వ్యవహారం ఒకటి, సత్యం అన్నది ఎప్పుడు ఒకటి ఉంటుంది, పారమార్థిక సత్యం. ఏమిటి అంటే ఆ సూర్యుడు ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరగడము, ఈ చంద్రుడు మన ఈ భూమి చుట్టూ తనంతట తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం, వీటి వల్ల కదా ఇవన్నీ ఏర్పడుతున్నాయి మనకి. అది అసలైన సత్యం అన్నమాట. అట్లానే మనకి ఈ ప్రకృతిలో ఎన్ని వర్ణాలు, కళలు, మార్పులు ఇవన్నీ కనపడుతున్నా, జీవరాశి వస్తున్నాయి వెళ్తున్నాయని కనపడినా ఆధారం అన్నది ఒక పరబ్రహ్మం అన్నది అధిష్టానం కింద ఉండనే ఉంటుంది ఎప్పుడూ కూడా. దాన్ని ఆధారం తీసుకొనే ఈ ప్రకృతి అన్నది ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే ఈ లలిత అమ్మవారు వాళ్ళని చూసినప్పుడు కూడా సదాశివుడు అన్న పంకం మీద ఆవిడ కూర్చొని ఉంటుంది. అంటే శివుడి మీద కూర్చుంది ఏమిటి అంటే, కూర్చోవడం అంటే ఆధారంగా అధిష్టానం కింద చేసుకొని ప్రకృతి నిలబడుతుంది. కాళికాంబది కూడా అది తామసంగా ఉండే రూపం కాబట్టి కాలు శివుడి మీద వేసినట్టు కనపడుతుంది. కానీ శివుడు ఏమి నొప్పి భరిస్తున్నట్టే ఉంటాడు, ఆ మొహం చూస్తే ఆనందంగానే కూర్చున్నట్టు ఉంటాడు, రిలాక్స్డ్ ఇలా చేయబట్టుకుని ఉంటాడు ఆయన. అక్కడ కూడా ఇదే తత్వం అన్నమాట. ఉగ్ర రూపంలో రావాలన్నా, సాత్విక రూపంలో రావాలన్నా అధిష్టానమైనది ఎప్పుడు ఆనంద స్వరూపమైన ఆ సదాశివుడే ఉంటాడు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము తత్వపరంగా ఒకవేళ చూస్తే, తత్వం కాదు, ఈ పంచభూతాల పరంగా
అగ్నిలోంచి ఆపస్సు వస్తుంది. మనకు అదే కదా ముందు. సరే, ఆకాశము, ఆ వాయువు, ఆత్మ నుంచి ఆకాశము వాయువు వచ్చింది. సరే, ఈ రెండు కూడా మనకి కంటికి ఇంద్రియ గోచరాలు పూర్తిగా కనపడవు కాబట్టి అవి పక్కన పెడితే తర్వాత వచ్చేది వాయు అగ్ని, అగ్ని ఆపహ, ఆప కదా. ఈ అగ్ని అన్నది ఒకటి ఉంది మనకి. అగ్ని తర్వాత ఈ ఆపస్సు ఉంది, ఈ నీరు, నీరులోంచి భూమి ఉన్నది. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే ఈ అగ్ని నీరు కలిసిన తర్వాత భూమి అన్నది వస్తుంది. అవునా? దాని తర్వాత స్టేజ్ భూమి ఎవరి తత్వము అని అడిగాను అనుకోండి, ఎవరైనా చెప్పగలరా? గణపతి. మూలాధారానికి భూతత్వం ఉంటుంది, గణపతి. అందుకే మనం నవరాత్రుల్లో మట్టితో కదా గణపతిని చేసుకునేది మనం. అంటే అమ్మ అయ్య కలిసినప్పుడే కామేశ్వర ముఖాలోల ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మవారు అయ్యవారు ఆ స్పందన జరిగినప్పుడే వాడు ప్రేమలోంచి పుట్టినవాడు గణపతి. ఆయన ఎవరు అంటే ఆనంద స్వరూపుడు. అందుకే గణపతి. ఎక్కడ విఘ్నాలు, విఘ్నమే పెద్ద ఆటంకం మనకి, దుఃఖహేతువు. గణపతిని పట్టుకుంటే విఘ్నాలు తీస్తాడు. విఘ్నాలు తీసాడంటే సహజంగా ఉన్న ఆనందం ఉంటుంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒకడికి బాగా తలనొప్పి వచ్చింది వాడికి, వాడికో మందు వేశాం. కొత్తగా తయారవుతాడా వాడేమన్నా? లేదు, పూర్వస్థితికి వెళ్తాడు, తలనొప్పి లేని స్థితికి వెళ్తాడు. అంటే ఎప్పుడూ మనిషి ఆనంద స్వరూపుడే. ఈ విఘ్నాలు, కర్మ ప్రభావము వాటి వల్ల వీడికి దుఃఖహేతు అవుతూ ఉంటుంది. ఆ దుఃఖాలని విఘ్నాలని తీసినప్పుడు పూర్వస్థితి ఏదైతే ఉందో, ఎప్పుడు ఉండే ఆనంద స్థితి, అది పొందుతాడు వాడు అని మనం తెలుసుకోవాలి. అది గణపతి యొక్క తత్వం. ఇంకోటి పెద్దలు చక్కగా సమన్వయం ఇంకోటి చెప్తున్నారు. మరి స్కందుడు ఉన్నాడు కదండి అంటే, అయినా అంతే. ఇవి చూసారా, తత్వాలు ఒకదాని తర్వాత ఒకటి జారుకుంటూ వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి కిందకి వచ్చాయి. అంటే స్ఖలనమైనాయి, కిందకి పడ్డాయి, జారినాయి. అంటే ఏమిటి అంటే అదే స్కందతత్వం. ఇద్దరు ఒకటే అన్నమాట. ఇంకా చెప్పారు, ఆ విత్తనము, ఒక విత్తనము ఎప్పుడు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. స్థాణువు అంటే బండగా గట్టిగా కదలకుండా అలా ఉంటాడు. అది పరమేశ్వర తత్వం. దానిలో అంటే వేయించామనుకోండి గట్టిగా అవుతాయి ఏమన్నా. మన విత్తనాలు ఏమైనా వేయించినా ఇంకొంచెం గట్టిగా అవుతాయి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? సృష్టి కావాలి అంటే ఆ విత్తనాన్ని కొంచెం నీళ్ళల్లో వేయాలి. అప్పుడు ఏమవుతుంది? మెత్తగా తయారవుతుంది. అంటే ఇక్కడ వేడి, చలి, తడి తగిలినప్పుడు అది మెత్తగా జరిగింది. అప్పుడు అది ఏమవుతుంది? ఒక్క ఉన్న ఏక విత్తనము ఒక బద్ద కింద ఇలా విరిగి దానిలో మొలక వస్తుంది. అంటే సృష్టి జరిగింది అన్నప్పుడే అర్ధనారీశ్వరులాగా రెండు అయ్యి మూడోది వచ్చేస్తుంది అనమాట. అంటే త్రిపుటి ఏదైతే కనపడుతుందో సృష్టిలో, ఆ బద్దలాగా అయ్యి ఒక మొలక వస్తుంది. ఆ మొలక చూస్తే చిన్ని సర్పంలాగా ఇలా కనపడుతుంది. మన పెసలు కానీ వాటిని చూస్తే అదేమిటి అంటే మళ్ళీ స్కందుడు అని మనం ఊహించవచ్చు అనమాట. ఒక ఒక సమన్వయం అది. అలాగా పార్వతీ పరమేశ్వరుడు, వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో గణేశుడు, ఈ గుహుడు, ఈ సుబ్రహ్మణ్యుడు, వీళ్ళని కూడా ఇక్కడ ఈ తత్వతః మనం తెలుసుకుంటున్నాం. స్తోత్రంలోకి ఎలాగో వెళ్తాం మనం. ఇదంతా తెలుసుకున్నప్పుడు స్తోత్రంలో ఇంత సారాన్ని అంత చక్కగా ఎలా ఇమిడిచారో చాలా సులువుగా అర్థమవుతుంది. అందుకని ఇదంతా ఉపోద్ఘాతంలో చెప్పుకుంటూ వెళ్ళాం. ఇంకోటి, ప్రాణములు అని అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఆత్మ, పరమాత్మ అనుకుంటున్నాం. మనం ఒకసారి స్థూల శరీరాన్ని చూసాం. వేడి, చలిమి ఎట్లా ఉంది అంటే అన్నమయ శరీరాన్ని, అన్నాన్నే చూసాం ఈ మొలక రూపంలో వేడి చలిమి ఎట్లా ఉందని. తర్వాత ఊపిరులను చూస్తాం, ఇప్పుడు ప్రాణాలని చూస్తున్నాం మనం. వేడి చలిమి ఎట్లా ఉంటుంది అంటే ఇడ పింగళ అన్న నాడి ఒకటి ఉంటుంది వ్యవస్థ. మనం ప్రాణాయామం చేసే వాళ్ళకి కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఇడ అన్నది ఎప్పుడు కూడా ఇందు సంబంధమైనది, చంద్రుడి సంబంధమైనది, చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే పింగళ అన్నది వేడి, సూర్య సంబంధమైన సూర్యనాడి దానిలో ఉంటుంది. ఈ రెండు కలిసిపోయేది ఒకటి ఉంది, అది సుషుమ్న. అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే చక్రాలు ఇవన్నీ దాటాక కూడా మనకి సహస్రారంలో అమ్మవారు అయ్యవారు కలిసే దర్శనమిస్తారు. దానిలో వెళ్ళాలి అంటే సుషుమ్నా నాడి ద్వారానే వెళ్తారని యోగ రహస్యం కూడా ఉంది. సరే, ఇవి ఇక్కడ వరకే వదిలేయండి, మళ్ళీ దాంట్లో వెళ్ళొద్దు మనం ఎక్కువ. అలాగా ఇన్ని విధాలుగా మనం చూసినా కూడా అక్కడ గోచరించేది శివ పార్వతుల యొక్క ఐక్యము. ఆ రెండు కలిసి ఉంటేనే సృష్టి అన్నది జరుగుతోంది. స్థితి లయలు కూడా జరుగుతున్నాయి. తిరోధానం అన్నది జరుగుతోంది. మోక్షం అన్నది ఇద్దరు కలిసి ఇవ్వాల్సిందే. అది జీవేశ్వర సంబంధమైనది. సరే, ప్రకృతంలోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఈ స్తోత్రంలోకి ప్రారంభిద్దాం. మనం ప్రారంభం అవుదాం. మొట్టమొదట ఏమంటున్నారు శంకరులు అంటే,
చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లికాయే చ జఠాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ. చెప్పాం కదా, ప్రతిసారి నమఃశివాయ చ నమఃశివాయ వస్తూనే ఉంటుంది. చాంపేయ గౌరార్ధ. చాంపేయము అంటే మనకి సంపంగి, పసుపు రంగు సంపంగి అని ఊహ చేస్తే, బంగారపు రంగులో ఏదైతే ఉందో సంపంగి పువ్వు, దాని యొక్క రంగులో గౌరవర్ణంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ శరీరం ఉంది, ఏది అర్ధ శరీరం అంటే అమ్మవారి గురించే చెప్పినప్పుడు ఆవిడ సగం శరీరము అలా ఉంది. ఎందుకు మిగతా శరీరం, ఆవిడ అర్ధనారీ స్వరూపిణియే కదా, ఆవిడకి ఇంకో పక్క అయ్యవారు ఉన్నారు కుడి పక్క. అందుకని ఒక పక్క ఆవిడికి చాంపేయ గౌరవం ఉంది, అంటే బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది ఆవిడ, పసుపు రంగులో చక్క గౌరవర్ణము. అందుకే పసుపుతో గౌరీ పూజలు ఇవన్నీ కూడా చక్కగా కట్టుకుంటాం మనం. ఇంకో వైపు ఎట్లా ఉంది, ఈయన ఎట్లా ఉన్నారు అంటే ఆయన ఇది ఏంటంటే స్థూలంగా ఆ శరీరాన్ని ఒక వర్ణన మనం ఇది ఊహించాలన్నమాట, ధ్యానించే రూపాలు ఇవన్నీ. చాంపేయ గౌరార్ధ శరీరకాయ, ఒక వైపు చూసినప్పుడు చాంపేయ రంగులో గౌరవర్ణంలో బంగారు పూత పూసినట్టు అమ్మవారు ఉన్నారు ఒకవైపు. శరీరకాయ అన్నారు కదా, స్త్రీలింగం అది, అందుకని అమ్మవారు అని అనుకోవాలి. కర్పూర గౌరార్ధ శరీరకాయ. ఒకవైపు ఇంకోవైపు ఎట్లా ఉంది అంటే కర్పూరం ఎలా ఉంటుందో అట్లాంటి తెలుపుతో, అంటే స్ఫటికము కర్పూరము తెల్లగా ఉంటాడు శివుడు. ఇందుకు శుద్ధ సత్వగుణం అన్నమాట. మార్పులు లేవు, వర్ణాలు లేవు, గుణాలు లేవు, దానికి సింబలే ఈ కర్పూర గౌరవం అన్నమాట. చక్కగా అంత శుద్ధంగా కర్పూరం ఎలా ఉంటాడు అంత తెల్లగా ఆయన ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న చమత్కారము, అదే అనేది ఇందాక అగ్నిశోమాత్మకం కర్పూరం ఎందుకు వేశారు, కర్పూరాన్ని వెలిగిస్తే మంట వస్తుంది అంటే దానిలో అగ్నితత్వం దాగి ఉంది తెల్లగా ఉన్నా కూడా అని. శంకరులు ఊహ చూసారు, ఎంత గొప్పగా ఆ తత్వాన్ని ఇమిడ్చిపెట్టారు. అంత గొప్ప అన్నమాట శంకరులు చెప్తే. కర్పూరం ఏం వేరేదే ఇచ్చుక తెలుపుది అంటే కర్పూరంలో ఆ అగ్నితత్వం కూడా ఉన్నది అక్కడ. ధమ్మిల్లికాయ జఠాధరాయ, అమ్మవారు చక్కగా కొప్పు కట్టుకొని చక్కగా సంస్కరించుకొని ఉన్న జటాజూటంతో ఆవిడ ఉన్నారు. ఈయన ఎట్లా ఉన్నారు, జట జటలతో ఉన్నాడు ఈయన. జటాధరాయ, ఈయన జటలు అంటే జటల్లా విరబూసేసుకొని అన్ని జటలు జటల్లా కట్టేసుకొని ఆయన ఉన్నాడు. అంటే అంత సంస్కరించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వారి యొక్క లక్షణాలు కూడా ఎలా ఉన్నాయి అంటే చక్కగా అమ్మవారు అంటే సృష్టి అన్నది ఎప్పుడు ఎందుకు గొప్పగా కనపడుతుంది మనకి అంటే ఆ ప్యాకేజ్ అంత గొప్పగా ఉందన్నమాట. అమ్మవారి యొక్క కళలు అన్ని చక్కగా వేసి ఆ శక్తితో మనకు అదే నిజమేమో సహజమేమో అంటే ఇష్టం వచ్చినట్టు అలా అస్తవ్యస్తంగా ఉన్న పంచభూతాలు గాని ఇవన్నీ చక్కగా కలిపి ఆవిడ అలా పెట్టిందన్నమాట. కాలాన్ని, దేశాన్ని, ఇవన్నీ చక్కగా పెట్టారు. అయితే కొప్పు ఎప్పుడు కూడా మనకి లలితోపాఖ్యానంలో చూసినప్పుడు ఆ అమ్మవారు మళ్ళీ చిదగ్నికుండ సంభూత కదా, దానిలోంచి వచ్చినప్పుడు ఆవిడ యొక్క కొప్పు లేదా తల జుట్టులోంచి వచ్చిన వాడు యముడు, కాలుడు అన్నమాట. ఈ ధ్యానం చేసినప్పుడు మనకున్న అపమృత్యు దోషాలు కానీ ఆ ఈ అనారోగ్యాలు కానీ పోతాయి. అందుకు కూడా అన్నమాట. సౌమంగళ్యం రావాలి అంటే కూడా ఇది ఒక ధ్యానం. అవిద్య పోవాలి అన్నా కూడా అమ్మవారి కొప్పుని ధ్యానించే పద్ధతి ఉండనే ఉన్నది. అలాగే జఠాధరాయ, ఆయన జటలు కట్టుకొని మొత్తం విరబోసుకుంటా, అంటే ఎంత విరుద్ధంగా ఉన్నారు ఇద్దరు కానీ ఒకలాగే ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే నమఃశివాయ చ నమఃశివాయ, వాళ్ళే శివపార్వతులు, వాళ్ళిద్దరికి నమస్కారం చేసుకుంటున్నాను అని. కస్తూరిక కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయే వికృతస్మరాయ నమఃశివాయే చ నమఃశివాయ. ఇది ఒక గొప్ప సంఘటన. శంకర్లు ఒక పురాణం ఉక్తమైన ఒక కథని కూడా గుర్తు చేస్తున్నారు. సరే, ఇది ఏమిటి అంటే కస్తూరిక కుంకుమ చర్చితాయి. కస్తూరి, కుంకుమ ఇవన్నీ ఎలా ఉంటాయో అలాంటి రంగుల్లో, అదే గౌరవర్ణము అంటాం మనం. తెలుపు, ఎరుపు, పసుపు ఇవన్నీ కలిసి ఉన్న అంటే రంగులు, సత్వరజ తమో గుణములు అన్ని కలిసి ఉన్న రంగు ఏదైతే ఉందో ఆ రంగుల్లో శోభిస్తూ ఉంటుంది అమ్మవారు అంత చక్కటి కాంతితో. ఈయన ఎలా ఉన్నాడు, ఈయన ఏం పూసుకున్నాడు ఈయన అంటే చితారజ పుంజ విచర్చితాయ, ఈ చితాభస్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రాసుకుంటూ కూర్చుంటాడు ఈయన. ఇక్కడ కొంచెం మనం ఆగి చూద్దాం. ఇందాక తత్వాన్నే, ఇందాక ఏదైతే ఉపోద్ఘాతం అరగంట చెప్పుకుందో దాంట్లోంచే వస్తాయి ఇవన్నీ కూడా. అది బాగా పట్టుకుంటే ఇవి ఇంకా బాగా అర్థమవుతాయి.
కస్తూరి కుంకుమ అన్నాం కదా, అంటే గౌరవర్ణాలు ఉన్నాయి. అమ్మవారికి పూజ దేంతో చేస్తూ ఉంటాం మనము? కుంకుమ పసుపుతోనే చేస్తాం. అంటే ఆవిడకి ఆ రంగు ఉంది అంటే ఎవరిచ్చింది అది? మన అర్చనలు అమ్మవారికి చేరుతున్నాయి అన్న భావన కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఈయనకి భస్మాభిషేకాలు అవే ఉంటాయి, అవే ఆయనకి వెళ్తున్నాయి అని ఒక అర్థం. రెండవది, మొట్టమొదట మనం పంచాక్షరి గురించి చెప్పినప్పుడు అమ్మవారి యొక్క ఆ, కార్యములు కృత్యములు ఏమిటి అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఇక్కడ సృష్టి స్థితులు అమ్మవారివి అన్నాం. అవే కస్తూరిక కుంకుమలు. అంటే రంగులు ఉంటాయి, సృష్టిలోను స్థితిలోను రంగులు ఉంటాయి, అవేం బేళగా ఉండవు అవి. కానీ లయము చేసేటప్పుడు అన్నది శివుడి యొక్క పని అది. అవునా? అంటే ఏ వస్తువన్నా కూడా ఆఖరిన ఎటు వెళ్ళిపోవాలవి అంటే దగ్ధం చేసినప్పుడు భస్మం అయిపోతాయి. కేవలం మనిషి మాత్రమే పోతాడు అంటిస్తే అని కాదు. ఏదంటిచ్చినా కర్ర, చెక్క, ఇనుము ఏది పోయినా కూడా ఆఖరిన అది భస్మం బూడిదే అవుతుంది. బంగారాన్ని అంటించినా కూడా ఆఖరికి. అంటే ఆఖరిన ఉండే మిగిలేది కేవలం భస్మము మాత్రమే. అంటే లయము యొక్క, అంటే దాని యొక్క కారణములోకి వెళ్తోంది అని అర్థం చేసుకోవాలి. కారణం యొక్క లక్షణము, చిహ్నము ఏదైతే ఉందో అది భస్మము. కారణాన్నే ఆరాధిస్తున్నాం మనం, అందుకే అది ఈ శివుడి యొక్క తత్వం. ఆయన అది పూసుకుని ఉంటాడు, ఆయన అంటే కారణమై ఉన్నాడు ఆయన. ఈవిడ కార్యము రూపంలో వ్యక్తం అవుతుంది అనమాట. వీళ్ళు ఏమిటట? కృతస్మరాయే వికృతస్మరాయ, ఒకానొక సంఘటనని గుర్తు చేస్తున్నారు శంకరులు. అంటే దక్షయజ్ఞము ఘటన అందరికీ తెలిసిందే. దక్షయజ్ఞాన్ని ధ్వంసము చేశాక దక్షయజ్ఞ వినాశిని అయి నమః, అమ్మవారే చేయించింది, మళ్ళీ ఆ పేరు కూడా ఆవిడికే ఇచ్చారు. అయితే దక్షయజ్ఞం అయిపోయాక శివుడు ఆయనలో మళ్ళీ ఆ పరమాత్మ ఆయన ఆయన ధ్యానం చేసుకుంటూ ఒక చోట కూర్చుండిపోయాడు. కానీ తర్వాతి కాలంలో అందరూ కూడా అలా ఉండకూడదు, అమ్మవారు కూడా కావాలి, వ్యక్తం అవ్వాలి శక్తి అన్నది. అంటే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయనలో అవ్యక్తంగా వెళ్ళిపోయారు. కావాలి అన్నప్పుడు సంకల్పం చేత, సరే హిమవంతుడి యొక్క తపస్సు చేత కూడా ఆవిడ అక్కడ పార్వతి కింద పుట్టింది. అప్పుడు ఆవిడ శివుడికి ఉపచారాలు చేద్దామని వచ్చినప్పుడు శివుడు ఆవిడని చూడలేదు మొట్టమొదట. అందుకు దేవతలందరూ కలిసి మన్మధుడిని, ముఖ్యంగా బ్రహ్మగారు ప్రేరేపించారు మన్మధుడిని. చెప్తాడు ఎలాంటి పని చేయకూడదు అని. కానీ సరే, అది సృష్టికి కావాల్సింది కాబట్టి నీవు వెళ్ళవలసింది అని మన్మధుడు వెళ్ళాడు. ఆయన బాణాలు ఎక్కుపెట్టాడు. వెంటనే శివుడి గమనించి చూడగానే శివుడి యొక్క కోపాగ్నికి లేదా జ్ఞానాగ్నికి దగ్ధమైపోయాడు కాముడు. అంటే జ్ఞానముతోనే కామము దగ్ధమవుతుంది. ఏమిటా కామము దగ్ధమవుతుంది అంటే మనకి తెలిసిందే, కోరికలు. బయట వస్తువులో విషయాల్లో ఎక్కడ కామము అన్నది అవసరం లేదు, అవి అనిత్యాలవి. జ్ఞానము అన్నది ఒకసారి భాషించిందంటే ఆ కామం అన్నది దగ్ధం అయిపోతుంది. అప్పుడు అమ్మవారు ఏం చేశారు అంటే అవే బాణాలు పట్టుకొని చక్కగా వచ్చినప్పుడు అయ్యవారే వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చున్నారు, తాళి కట్టారనమాట. అంటే ఎవరి చేతిలో ఉండాలి కామము అన్నది? అంటే ధర్మబద్ధంగానే ఉండాలి ఎప్పుడూ కూడా. ఎవరో ప్రేరేపించడాలు వ్యవహారాల్లో వచ్చేవి కావు. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు సహజంగానే ప్రకృతి పురుషులు కలిసి ఉంటారు. దాని ఫోర్స్ఫుల్ గా దాని మీద ప్రేమించాలి నన్ను అన్నది అది కుదిరే పని కాదనమాట. అంటే అమ్మవారు అందుకే కామేశ్వరి, ప్రాణనాడి, కృతజ్ఞ, కామపూజిత ఇవన్నీ. అందుకని అప్పటి నుంచి కాముడు వీళ్ళందరూ కూడా అమ్మవారు కదా అసలు. అంటే కాముడికి కూడా ఆ శక్తి ఇచ్చేది అమ్మవారే, ప్రపంచం నడిచేది దానికి. అయితే ఇక్కడ వీళ్ళు ఎంత విచిత్రం అంటే, ఈయనేమో పెళ్లి చేస్తాం రారా నాయనా అంటే ఆ పెళ్లికి ఎవరైతే సన్నద్ధుడాడో కాముడు వాడిని చంపేశాడు ఆయన. ఆవిడ ఏం చేసింది? ఇప్పుడు భర్త మాటని దాటాలా వద్దా? ఇది ఒక గట్టి క్లిష్టమైనది. ఎందుకు అంటే ఆవిడ సామాన్యురాలు కాదు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఆవిడ అంత పరమాత్మ మంగళ స్వరూపిణి ఆవిడ. సదాచార ప్రవర్తిత. మీరు లలిత సహస్రంలో కొన్ని నామాలు చెప్తాను, అవే సమయాచారం బాగా కనపడుతూ ఉంటుంది. సదాశివ పతివ్రత. అలాగే ఆ శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ, శివుని స్వాధీనంలో ఉంచుకుంది లేదా శివ స్వాధీనంలో ఆవిడ ఉన్నది, రెండు సమన్వయమే మనకి. అలాగే సమయాచార తత్పర. సమయాచారం అంటే ఆయన చెప్పకుండానే ఆయన మనసులో ఉన్నది గ్రహించి ఆవిడ పని చేయగలుగుతుంది. అలాగే ఈయన కూడా, ఆవిడ అన్నప్పుడు ఈయన చేయడా అంటే అని కాదు,
ఇద్దరు అంత సామరస్యంగా ఉంటారు. అదే సమయాచారం, ఇద్దరిని కలిపి పూజించాలి. మరి ఇప్పుడు ఏమైంది అంటే, ఈవిడ పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు, ఈవిడ కామేశ్వరి కింద వచ్చినప్పుడు, లలితాపర భట్టారిక త్రిపుర సుందరి కింద చిదగ్నికుండ సంభూత అయినప్పుడు కథలో కూడా చూసుకుంటే, అందరు దేవతలు వచ్చి, అమ్మ మీరు కామేశ్వరుడు, శంభుడు, పరశంభు ఆయన పేరు, ఆయన్ని వివాహం చెయ్యాలి, ఆయనని చేసుకుంటాను. ఏ అవతారం ఎత్తినా కూడా, కామేశ్వరి కింద రాని, లలిత కింద రానియండి, పార్వతి కింద రానియండి, దాక్షాయణి కింద రానియండి, ఇంకా ఎలా వచ్చినా కూడా అమ్మవారు అనేక రూపాలు నామాలతో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శివుడు మటుకు ఏకమే, ఆ శివుడు అలాగే ఉంటాడు. కానీ ఈవిడ ఎన్ని రూపాలు ధరించినా కూడా శివుణ్ణే కళ్యాణం చేసుకోవాలి. కాకపోతే లలిత కింద వచ్చినప్పుడు ఏం చేసిందంటే అమ్మవారు, ఒక కండిషన్, ఆయన నా మాట ఏది అడ్డు చెప్పకుండా కామ్గా ఉంటానంటే చేసుకుంటాను. ఆయన వచ్చి అలాగే ఉంటానని చెప్పి తాళి కట్టేశాడు ఆయన. అంటే అంత ఆయన్ని స్వాధీనం చేసుకుంది అమ్మవారు, ఆవిడ యొక్క ప్రేమతో, కరుణ, ఆ చక్కటి ప్రేమ రసంతో ఆయన్ని స్వాధీనం చేసుకుంది, శివ స్వాధీన వల్లభ. అందుకే అలా చేసుకుంది కాబట్టి, ఈవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఏ పని చేసినా కూడా ఈయన అడ్డు చెప్పడు. ఈవిడ ఏ పని చేసినా కూడా ఆవిడ మనసు నొప్పించకుండానే ప్రవర్తిస్తుంది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన, ఈయన మన్మధుడిని చంపేశాడు. రతీదేవి వచ్చి కొల్లుమని ఏడ్చింది, మీ ఇద్దరు బానే ఉన్నారు, ఇప్పుడు మా ఆయన పోయాడు మధ్యలో అని. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఈవిడ ఎంత ఆలోచించిందంటే, పతివ్రత కాబట్టి శివుడి మాట, చేష్టతలు ఏవైతే ఉన్నా అవి పాడవకూడదు అని చెప్పి ఆవిడ ఒక చేసి, మీ ఆయన శరీరాన్ని దగ్ధం చేశాడు కాబట్టి, మన్మధుడి యొక్క శరీరం దగ్ధమైంది కాబట్టి, మన్మధుడిని నేను, ఆ శరీరాన్ని బ్రతికించాను నేను. ఆ మనస్సు అవి ఏవైతే ఉంటాయో, మనం మళ్ళీ వేదాంతంలో గుర్తు తెచ్చుకోవాలి, స్థూల శరీరం పోయినా కూడా అవ్యక్తంలో ఉండనే ఉంటాయి ఆ ప్రాణాలన్నీ. దాన్ని మళ్ళీ కావస్తే నేను తీసుకొస్తాను, వ్యక్తం చేస్తాను అని చెప్పి ఆవిడ మన్మధుడిని మళ్ళీ బ్రతికించింది. అందుకే కృతస్మరాయ మళ్ళీ తయారు చేసింది మన్మధుడిని. ఎట్లా చేసింది? ఇప్పుడు అనంగుడు, శరీరం లేకుండా ఉన్నాడు వాడు. అందుకే ప్రేమ ఇవి అన్ని మనస్సుకి చెందినవి అవి. స్థూలంగా కనపడుతుందా అంటే అది కనపడేవి కాదు, భావాలని వ్యక్తమయ్యేవి కాదు. అందుకు అనంగుడు కింద చేసింది. మరి రతీదేవికి ఎట్లా ఉంది ఇప్పుడు అంటే, ఆవిడ చాలా సంతోషించిందంట. అమ్మయ్య చాలా గొప్ప పని చేసావమ్మా అని. ఇదేమిటి అంటే, మా ఆయన గొప్ప అందగాడు, ఎవ్వరు కొంత బాగున్నా కూడా మన్మధుల్లా బాగున్నాడు అంటారు, అందరి కళ్ళు మా ఆయన మీదే, ఇప్పుడు ఆయన ఎవరికీ కనపడ్డు నాకు తప్ప, ఇంకా నాకు అంతకంట ఆనందం ఏముందమ్మా అంటే, అమ్మవారు చేసే పనులు అంత గొప్పగా ఉంటాయి, అటు ఎవరిని నొప్పించకుండా కార్యము చక్కగా సరిపెట్టుకునేటట్టు. అందుకే సమయాచార ప్రవర్తిని, సమయాచార తత్పర. అదే ఒకసారి చూద్దాం మళ్ళీ. కస్తూరిక కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయ చ నమశివాయ. సృష్టి కావాలి అన్నప్పుడు ఎప్పుడు కామము అన్నది ఉండాలి. అందుకే అమ్మవారు ఆధీనంలో తీసుకొని స్వధర్మముతో ఆవిడ ఆవిడ అప్పుడు ఆ సృష్టిని చేసింది మళ్ళీ. అంటే సృష్టి జరగాలి అంటే కామము ఉండాలి అని. సృష్టి పూర్తిగా రాకూడదు అన్నప్పుడు కామం పూర్తిగా పోవాలి. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. తర్వాతి శ్లోకము. జనత్కొనత్ కంకణ నూపురాయై పదాబ్జరాజ ఫణి నూపురాయ హేమాంగదాయై భుజాంగదాయ నమశివాయై చ నమశివాయ. నూపురములు అంటే కాళ్ళకి పెట్టుకునే ఆ, ఆభరణాలు. ఆవిడ నడుస్తుంటే మరాళి మందగమన మహాలావణ్య సేవది. ఇంకా చక్కగా నడుస్తూ ఉంటే గల్ల చక్కగా వినిపిస్తూ ఉంటాయి. అంత హంస ఎలా నడుస్తుందో అంత చక్కగా మెల్లిగా నడుస్తూ ఉంటాం. అప్పుడు ఆవిడ కాలికి ఉన్న ఈ నూపురాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నూపురాలు అవి చక్కగా చక్కగా ఆ గల్లని బంగారంతో గొప్పగా శోభిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల వర్ణిస్తారు, అవి కూడా సూర్య చంద్రులు కూడా ఆ కాలికి అంగదాలు అవి ఉంటాయి కదా, నూపురాల కింద వచ్చాయి అని కూడా చెప్తారనమాట. అంత గొప్పగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆభరణాలు. ఈయన ఏమిటి కాళ్ళకు కట్టుకున్నట్టే పాదాబ్జరాజ ఫణి నూపురాయ, పాముల్ని కట్టుకున్నట్టు కాళ్ళకి ఈయన. ఇదేమిటి పాములు గొడవ అంటే, కాలికి కట్టుకున్న పాము పతంజలి అన్నమాట. నటరాజమూర్తిని సరిగ్గా ఆ కథ చూసినప్పుడు, అదే శంకరుల యొక్క ఔచిత్యం ఏంటంటే, ప్రతి కథ ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది, దాని యందు విశేషమైన ఫలితం ఉంటుంది. నటరాజు యొక్క నాట్యం తాండవం ఆడుతున్నప్పుడు విష్ణు మృదంగం వాయిస్తాడు, అమ్మవారు శారదాంబ వీణ వాయిస్తూ ఉంటుంది, లలితాంబ మటుకు చూస్తూ ఉంటుంది, చక్కగా వీక్షిస్తూ ఆనందిస్తూ ఉంటుంది మా ఆయన అని చెప్పి.
అలాగే మిగతా వాళ్ళు పాటలు పాడతారు. ఇంద్రుడు ఆ వేణువు ఊదుతూ ఉంటాడు. అలా బోల్డ్ అందరూ ఏదో ఒక వాయిద్యం, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అసలు చెయ్యంది ఎవరు అంటే పాపం ఆ ఇద్దరే అన్నమాట. ఈ పతంజలి ఒకడు, వ్యాఘ్రపాదుడు అని ఒకళ్ళు ఉంటారు. మీరు నటరాజమూర్తిని బాగా చూడండి తర్వాత. ఇవన్నీ హోంవర్క్ తర్వాత అన్ని మీకు. నటరాజమూర్తి కింద ఇద్దరు ఉంటారు. సర్పం మనిషి ఒకడును, పులి కాళ్ళతో ఉన్నవాడు ఒకడు ఉంటారు. ఆయన వ్యాఘ్ర పాదాచార్యులు వారు. ఆయన గొప్ప ఋషి వ్యాఘ్రపాదుడు వారు వ్యాఘ్రపాదులు వారు తపస్సు చేసి 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 అప్పట్లో అడవుల్లో అలా ఉన్నప్పుడు పరమేశ్వరుడే ఆ ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా నీకు అంటే, నాకు పులి కాళ్ళు కావాలన్నారు. ఇది ఎక్కడ కూడా పులి కాళ్ళతో నువ్వేం చేస్తావు అంటే, నేను నీ పూజకి పువ్వులు కోయడానికి, బిల్వదళాలు కోయడానికి, సమిధలు ఏర్పాటు చేసుకోవడానికి, నీరు తేవడానికి చాలా దూరం వెళ్ళి వస్తూ ఉండాలి నా ఆశ్రమం నుంచి. ఈ మనిషి కాళ్ళు అయితే నాకు అన్ని గుచ్చుకొని నొప్పులు వస్తున్నాయి. అదే పులి కాళ్ళలాగా ఇచ్చామనుకో చక్క 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 స్పీడ్ గా వెళ్ళి అన్ని తెచ్చుకుంటా అంటే, ఆయన ప్రీతి, పరమేశ్వరుని అర్చించడంలో ఆ ప్రీతి, వారు భక్తులు అంటే అని కావాలి స్వామి అంటే వారికి ఆశీర్వదించి అలాగే ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి వ్యాఘ్రపాదాచార్యులు వారు కైలాసంలో ఉన్నారు. అందుకే తర్వాత కాలంలో సగుణ అదేంటి సాలోక్య మోక్షం దొరికినట్టు వాళ్ళకి. అంటే మనం ఏదో మళ్ళీ ఇక్కడ భూమిలో ఉండిపోయాడు ఆయన అని కాదు, తర్వాత అక్కడ ఉన్నాడు ఆయన. నటరాజ స్వామి కైలాసంలో తాండవం ఆడుతుంటే ఆయనతో పాటు పతంజలి ఏదైతే మనకి యోగా అవన్నీ ఇచ్చారో, యోగ శాస్త్రము, ఆ పతంజలి వారు చూస్తూ ఉన్నారు. దానికి ఒక విచిత్రం ఉంటుంది. ఆ ఒక కథ ఏమిటి అంటే, అందరూ వస్తారు. నంది కూడా తప్పట్లు ఇవన్నీ కొడుతూ ఉంటారు. అందరూ ప్రమదగణాలు వీళ్ళిద్దరూ ఉంటారు. నందీశ్వరుడు కొంచెం వెటకారం చేశాడు అన్నమాట. అందరూ చక్కగా ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పరమేశ్వరుడు ఆ నృత్యం చేస్తుంటే మీ ఇద్దరే కొంచెం అలా కూర్చొని ఏమీ లేకుండా దండం పెట్టుకొని కూర్చున్నారు అని. అది కొంచెం బాధ కలిగించింది. ఏది మన వ్యాఘ్రపాదాచార్యుల వారికి. అయినప్పుడు శృంగరహిత లేదు పతంజలికి వారు ఏం చేశారు అంటే, అప్పుడు వాళ్ళిద్దరూ శృంగరహిత నటరాజ స్తోత్రం అని ఒకటి రాశారు. చూడండి, అది పేరు సరిగ్గా గుర్తులేదు, శృంగరహిత అని ఉంటుంది. దానికి ఎలా ఉంటుందంటే, పతంజలి విరంచిత అని చెప్పి కొమ్ములు దీర్ఘాలు ఉండవన్నమాట దానికి. ఇలా ఒక ఫ్లాట్ గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతమైన శివతత్వము, నటరాజ తత్వం దాంట్లో ఉంటుంది. ఎందుకు కొమ్ములు తీసేసి అంతలాగా రాశాడు అంటే, నందీశ్వరుడు కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములు లేకుండా స్తోత్రం చేయగలిగాను నేను అని చెప్పి వీళ్ళిద్దరు ఇంత గొప్పగా చేశారు. అలా చేసి తర్వాత ఈ స్తోత్రం అంతా పతంజలి ఆ, చేసి శివుడి యొక్క కాలు అందే ఆయన ఇలా పెట్టాడు కదా, కాలు ఒక కాలు కింద భూమి మీద నుంచి ఒక కాలు పైన పెడతాడు ఆయన. ఆ కాలుకి వెళ్ళి చుట్టుకున్నాడు అనమాట. అంత గొప్ప పతంజలి యోగ శాస్త్రం అది. అది ఇచ్చినవాడు అంటే, ఆ సర్పములు ఏవైతే శివుడికి చెప్తామో మామూలు చిన్న చిన్న పాములు, బురద పాములు అలాంటివి కావాలి. మహాపాములు ఏవైతే ధృతరాష్ట్రుడు, కర్కోటకము ఇవన్నీ చెప్తారో, పద్మము, శంఖము అని ఒక జాతి ఉంటుంది. అలాంటి దివ్యమైనవి అన్నమాట. అనంతుడు, శేషుడు, వాసుకి ఇలాంటి దివ్యమైన సర్పాలు శివుడి దగ్గర ఉన్నవి. ఇవి కూడా కుండలిని విద్యకి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉంటాయి. ఇంకొంచెం చూస్తే ఆ అమృత తత్వానికి చెందినవి కూడా ఉంటాయి. ఇలాగా అనేకమైన ఆభరణాలు ఆయన కట్టుకున్నాడు అనమాట. హేమాంగదాయి భుజాంగదాయ. ఈవిడేమో బంగారు ఆభరణాలు కింద నుంచి చూస్తే అన్ని చక్కగా బంగారు ఆభరణాలన్నీ ఆవిడ వేసుకొని ఉంటుంది అన్నమాట. ఆ కనక తాటంక కేయూర అని కూడా మనం చూస్తాం కదా, మణిమంజిర అని చెప్పి కనక తాటంక కేయూర మణిమంజిర అని నామాల్లో కూడా కనపడతాయి. అలా చక్కగా అన్ని గల్ గల్ అనుకుంటూ అద్భుతమైన బంగారు ఆభరణాలు అమ్మవారికి. ఈయనమేమో ఈ ఫణి నూపురాయ భుజాంగదాయ అంటే ఈ సర్పాలని ఇప్పుడే చెప్పాము. అవి చక్కటి గొప్ప ఉత్తమ జాతికి చెందిన, దైవ జాతికి చెందిన సర్పజాతులు అవి. అవి శివుడు వేసుకుంటాడు అవి. నమ శివాయ చ నమ శివాయ. జనత్కోన కంకణ నూపురాయ పదాబ్జరాజ ఫణి నూపురాయ హేమాంగదాయ భుజాంగదాయ నమ శివాయ చ నమ శివాయ. ఇది ఇక్కడికి. నాలుగవది విశాల నీలోత్ఫలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయే చ నమశివాయ. ఇది కూడా అద్భుతమైన తత్వం. ఆ అమ్మవారి కళ్ళను వర్ణించేటప్పుడు విశాల నీలోత్ఫలలోచనాయ, చలన్మీనాభిలోచన, ఆ పద్మనయన, పార్వతి పద్మనయన, పద్మనాభ సహోదరి మన నామాల్లో ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి అన్ని మనం చదివినప్పుడు ఇవి కూడా భావనలు గుర్తు రావాలి.
ఇది చదివినప్పుడు అవి, అవి చదివినప్పుడు ఇది. విశాల నీలోత్పలం, చక్కటి విశాలంగా ఉంటాయి. విశాలంగా ఉందంటే పెద్దగా ఉంది, దృష్టి సరిగ్గా ఉంది, చూడగలుగుతుంది. అందరూ ఏ పని చేసినా ఆవిడ మీనాక్షి కాబట్టి కళ్ళతోనే పోషిస్తూ ఉంటుంది అమ్మవారు. కొత్తగా ఆవిడ దగ్గరికి చేరుకోవాలంటే అవసరం లేదు. ఒకసారి కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన ఘట్టాన్ని కనుక గుర్తు తెచ్చుకుంటే, ఆయన అమృత దృక్కులతోనే 7 రోజులు కూడా అందరినీ పోషించారు, పశుపక్షాదులను మనుష్యులతో సహా. అట్లనే ఈవిడ కూడా మీనాక్షి, కామేశ్వరి. ఆవిడ యొక్క సంకల్ప మాత్రాన అమృత దృక్కులతో, అంటే మనం అమ్మ అని చక్కగా ప్రేమతో పిలుస్తే చాలు, ఆవిడ దృష్టి అమృత దృక్కులు మన మీద పడి మనలో దివ్యత్వం అన్నది, శాంతి అన్నది పొందుతూ ఉంటాం మనం. అయితే ఈవిడ కళ్ళు ఎట్లా ఉన్నాయంటే నీలోత్పల లోచనాయ, అంటే నల్ల కలువల్లాగా ఉన్నాయి. నల్ల కలువ అన్నది ఎప్పుడు రాత్రి వికసించే తత్వం. అంటే రాత్రి ఏముంటుంది, చంద్రుడు ఉంటాడు. చంద్రుడు దేని తత్వము, జలతత్వము, అంటే సోమము. మొదటంతా చెప్పింది ఎందుకే అన్నమాట. మళ్ళీ ఎక్కడికక్కడ ఇక్కడ విడివిడిగా చెప్తే ఇబ్బంది పడతామని, ఆ సోమతత్వం ఏదైతే ఉందో, సోమతత్వం, ఈ చంద్రతత్వము, చల్లతత్వము, అంటే చలి కావాలన్నమాట. ఈ ఈ నీలోత్పలాలు కనుక వికసించాలి అంటే, అలా ఆవిడ కళ్ళు ఉన్నాయన్నమాట చక్కగా. అలాగే ఈయన ఎలా ఉన్నా అంటే వికాసి పంకేరుహలోచనాయ. ఈయన పద్మము ఎలా ఉంటుంది, వికసించిన పద్మం ఎలా ఉంటుందో ఈశ్వరుడు యొక్క కళ్ళు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే తత్వాన్ని పెట్టి చూసినప్పుడు పద్మములు ఎప్పుడు వస్తాయి అంటే, పద్మాకరం అనేదే సూర్యుడికి కదా పేరు. అంటే పద్మముల్ని వికసింపజేస్తాడు ఆయన. అంటే సూర్యుడు మళ్ళీ అగ్ని తత్వం, అది వేడిని. అంటే వేడి ఉంటే వికసించే కళ్ళు ఈయనవని మాట. అలాగంటే అగ్నిశోమతత్వం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో, అలాంటివి రెండు పద్మాలే, రెండు కమలాలే, రెండు వికసించే తత్వం. వికాసము అంటే ప్రకాశవంతమైనది అని అన్నమాట. అలా ఉన్న కళ్ళు. ఈవిడివి ఎలా ఉన్నాయి, సమేక్షణాయి, రెండు సమముగా ఉన్నాయి. ఈయనది విషమేక్షణాయి, ఒక కన్ను ఎక్స్ట్రా ఉంది ఈయనకి. అంటే వేరేలాగా ఉంది. అంటే దివ్య దృష్టి అని మనమే అనుకోక్కర్లేదు. యోగపరంగా చూస్తే ఆజ్ఞాచక్రము ఇవన్నీ చెప్తారు, అది కూడా అంతవరకు మనం వెళ్ళక్కర్లేదు అనమాట. జ్ఞాన దృష్టి అది ఎప్పుడు కూడా. మూడవ కన్ను ఏమిటి అంటే అగ్ని కదా. సూర్య చంద్రుడు అగ్ని. సూర్య చంద్రులు ఒకవేళ అమ్మవారి కన్నులు అనుకున్నా కూడా, అయ్యవారితో కలిసినప్పుడు ఎప్పుడు కూడా తత్వతః, అంటే జీవైశ్వరములు కలిసినప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాన అగ్ని అన్నదే వెలగాలి. అయితే అమ్మవారికి ఎప్పుడు 3 కళ్ళు ఉన్నాయి అని అన్నప్పుడు ఎప్పుడు కూడా శివుడితో కలిసి ఉన్నప్పుడే ఆ కన్ను కూడా ఈవిడికి వచ్చింది. అందుకే ఆవిడ కూడా 3 కళ్ళు ఉన్నాయి అన్నప్పుడు ఎప్పుడు కూడా శివతత్వం ఆయనలో, ఆవిడిలో ఉన్నది అనే మనం అనుకోవాలన్నమాట. సూర్యచంద్రులు అగ్ని నేత్రం అన్నమాట, ఈ మూడు కలిపినదే ఈశ్వరుడి యొక్క తత్వం. అందుకే ఈయనది వికృత రూపంలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సర్వమంగళములు, అంటే ఎవరూ చూడలేరు. అంటే ఒకవేళ తత్వతః చూస్తే భోలా శంకరుడు ఇది ఏదో అంటారు, అందరూ స్థూలంగా పనులు చేశారా, ఇది చేశారా, బాగున్నాయి అని అనుకుంటారు. ఈ సదాచారం సరిగ్గా చేస్తున్నారా, పూజలు సరిగ్గా చేస్తున్నారా, అందరిది సమంగా మామూలుగా చూస్తారు, ఉన్న దృష్టి యథాతథంగా. ఈ శివుడిలో ఉన్న ఒక గుణం ఏమిటి అంటే, అందరూ చూసే కన్నా వంకరగా కొంచెం చూస్తాడు. అంటే దానిలో ఒకవేళ వంకరగా మనం సరిగ్గా పని చెయ్యకపోతే, మన ప్రవర్తనలలో వంకరగా ఉన్నా కూడా ఆయన దాన్ని సరిచేసి దానిలో ఉన్న ఆ భక్తి భావం ఏదైతే తీసుకుంటాడు. దీనికి మనం ఆ కన్నప్ప వాళ్ళని ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే వాడేం సరిగ్గా గొప్ప పూజ ఏం చేయలేదు, మాంసం పెట్టేసి ఎంగిలి నీళ్ళని ఉమ్మేసి కాళ్ళ చెప్పులతో తుడిచి ఇలాంటి పనులు చేసాడు వాడు. కానీ ఆయన ఏం చేశాడు, ఆ దృష్టితో చూడలేదు. ఈయనకు ఒక వేరే దృష్టి ఉన్నది, దివ్య దృష్టి, జ్ఞాన దృష్టి, భక్తులను ఎలా చూడాలో అలాంటి దృష్టి. వాటిలతో చూసి వాణ్ణి కూడా అనుగ్రహించారు. అలా అనేక సందర్భాలు ఉండనే ఉంటాయి. మనకి శివపురాణాల్లో కూడా చూస్తే, ఒక దొంగ, వాడు దొంగతనం చేయడానికి అని చెప్పి దీపాన్ని వెలిగించుకుంటాడు వాడు. కానీ అనుకోకుండా శివరాత్రి తెలియకుండా అన్నం దొరక్క, దరిద్రంతో అన్నం లేక, గతి లేక దొంగతనం చేద్దామని చెప్పి వాడు దీపాన్ని వెలిగించినా కూడా ఆ పుణ్యాన్ని ఆయనకి ఇచ్చి ఉత్తమ గతుల్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. అంటే ఆయన చూసే దృష్టి అలా ఉంటుంది. ఆయనతో కలిసినప్పుడు అమ్మవారు అలాగే సమయాచారం తత్పర అన్నమాట. నమ శివాయ చ నమ శివాయ. అట్లా అంటే పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారము. విశాల నీలోత్పలలోచనాయ, వికాస పంకేరుహలోచనాయ, సమేక్షణాయ విషమేక్షణాయ, నమ శివాయ చ నమ శివాయ. తర్వాతది మందారమాల కలితాలకాయ, కపాల మాలాంకిత కందరాయ, దివ్యాంబరాయ దిగంబరాయ, నమ శివాయ చ
నమ శివాయ. అమ్మవారు ఎలాంటి అలంకరణలు అయితే నెత్తిలో పెట్టుకునేవే చెప్పారు ఇక్కడ. కానీ అలంకరణ అని మనం తీసుకోవచ్చు. అంటే అక్కడ మాత్రమే దానితో కూడి ఉపలక్షక న్యాయం అంటాం కదా. ఒక చోట పెట్టుకున్నారు పువ్వులు అంటే అన్ని చోట్ల కూడా అది చక్కగా ధరించారు అనుకోవచ్చు మనం. ఈ అమ్మవారు దివ్యమైన ఈ పుష్పములు ఏవైతే ఉన్నాయో మందారము, చంపకము, అశోకము, చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల, సత్కచ మనం చదువుతాం కదా. అలాగా పారిజాతం ఇలాంటివి. అయితే ఈ మందారాలు మన మందారాలు ఇవి కాదు, పారిజాతాలు ఇవి కాదు. స్వర్గలోకాల్లో ఎక్కడైతే సాక్షాత్తు సచీదేవే కోసుకొని పువ్వులు అమ్మవారికి సమర్పిస్తుంది. అలాంటి గొప్ప దివ్యమైన పుష్పాల యొక్క అలంకరణ అమ్మవారు చేస్తారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు అంటే కపాలమాలాంకిత కందరాయ. కపాలమాలాంకిత కంధరాయ. ఈయనేమిటి అంటే కపాలములన్నీ మాల కింద కట్టుకొని వేసుకున్నాడు ఈయన. ఇదెక్కడికి వింత చేష్టితములు అంటే, కపాలాలంటే ఎవరిది పడితే వాళ్ళది అని అనుకోక్కర్లే. ఆయన మెడలో ఉన్న కపాలం యొక్క రహస్యము ఇందాక మనం చెప్పుకున్న శివ నక్షత్రమాల స్తోత్రంలో శంకరులే చెప్పారన్నమాట. బ్రహ్మవస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని ఉంటుంది దాంట్లో. గమనించండి ఈసారి. అంటే బ్రహ్మ 100 కల్పాలు అయిపోయాక బ్రహ్మ ఆయుష్ కూడా పోతుంది కాబట్టి అందరిలాగా పాడిస్తే ఎట్లా ఆయన కపాలం కూడా అని ఆయన యొక్క శిరస్సుని, దానిలో ఉన్న ఈ పుర్రెని, ఆ మస ఆ దాన్ని తీసి మస్తకాన్ని ఆయన ఇలా ఒక పూసలాగా పెట్టుకున్నాడు. అది ఎంత ఉంది అంటే కౌంట్ చెయ్యలేము అసలు. అంత పెద్ద పూస. అంటే అనంతత్వము, కాలాతీత తత్వం పరమేశ్వరుడిది అని తెలిసే ఒక రహస్యం దీనిలో ఉంది. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా అజ్ఞానంలో అవిద్యలో ఉంటారు. పరమేశ్వరుడు వాటిల్ని పూసల కింద ఒక అలంకరణ కింద వేసుకుంటాడు. అంతటి బ్రహ్మ ఆయుష్ కన్నా అంత గొప్పది. అంటే అంతటి బ్రహ్మ సృష్టి చేసేవాడు కూడా పరమేశ్వరుడిలో వెళ్ళాల్సిందే. ఇది ఒక అర్థం. మనకి కూడా చూస్తే మనకి ఉన్నది పుర్రె, లోపలంతా అదే ఉంది. సేమ్ ఉపలక్షక న్యాయమే, పుర్రెతో సహా ఈ అస్థిపంజరం లోపల ఉండనే ఉంది. అంటే స్థూలము, ఈ శరీరం నిలబడింది కనపడుతోందంటే దేని వల్ల? స్థూలంగా అస్థిపంజరం వల్లే, ఈ పుర్రెలు వాటిల వల్లే అది ఉంది. అది ఎక్కడుంది అంటే శివుడిని ఆధారం చేసుకొని ఆ మాల ఉన్నది. అవునా? అంటే ఈ పైన ఉన్న స్థూల శరీరానికి ఆధారం ఏమిటంటే లోపలున్న చైతన్య స్వరూపుడు అయిన పరమేశ్వరుడే అని కూడా మనం అర్థం చక్కగా సమన్వయం చేసుకోవచ్చు. దివ్యాంబరాయే దిగంబరాయ. ఆవిడ దివ్యమైన వస్త్రాలు అవన్నీ ధరిస్తుంది ఆవిడ. ఈయన దిగంబరాయ, అసలు బట్టలే లేవు. అయితే దివ్యాంబరాలు అర్థమవుతున్నాయి. అమ్మవారు ఇప్పుడు శోభిలతో ఉంటారు చక్కగా. ప్రకృతి అందుకే గొప్పగా కనిపిస్తుంది అమ్మవారి యొక్క శక్తి వల్ల. దిగంబరాయ అన్నప్పుడు మనం ఏది అవధూత సాంప్రదాయాలు తీసుకోవాలంటే అవసరం లేదు. దిక్కులోనే, అంటే ఈ దిక్కు ఉంది, ఇప్పుడు ఆకాశం ఉంది. అంబరము అంటే ఆకాశం కదా. ఆకాశానికి దిక్కు మనం చెప్పగలమా? ఇటు దిక్కు ఇటు దిక్కు అని మన దృష్ట్యా చెప్తాం కదా. అఖండమైన ఆకాశం అంతటా కలిసి ఉన్నది. అది ఎక్కడ ఉంది అసలు? దానికి మొదలేమిటి, చివరేమిటి, ఎక్కడ ఉంది అది? చెప్పలేం మనం దానికి. మొదలు ఇక్కడ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ లేదని చెప్పాలా? అలా కాదు కదా, అవిచ్ఛిన్నంగా ఉంది అది. అలా దిక్కులే, అంటే ఆ ఆకాశానికి కూడా ఉత్పత్తి స్థానమైనది ఏది అంటే ఆత్మ. అదే కదా, ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది అంటాం. అంటే ఈ ఆకాశాన్ని ఆయన చుట్టబెట్టుకొని ఉన్నాడు అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ అంటే ఆకాశమే ఈయనలోంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేదాంతంలో ఒక దృష్టి చూడాలన్నమాట. ఆకాశము ఈయనకి అంబరములాగా అయి ఉన్నది, అంటే కప్పివేసి ఉన్నది. ఆకాశము అంటే మళ్ళీ ఆకాశాదులు అని ఒకవేళ తీసుకున్నా ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి వస్త్రము కింద ఉన్నది అన్నారు. ఇప్పుడు శివుడిది వచ్చినప్పుడల్లా తత్వతః వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ వస్త్రం నా ఒంటి మీద ఉంది అంటే ఏమిటి? ఇది అంబరం. ఇది నాకు కట్టుకున్నాను నేను ఇది. ఈ వస్త్రాన్ని నేను కట్టుకోవడం వల్ల ఏమవుతోంది? లోపల ఉన్న శరీరం కనపడట్లేదు. అంటే ఈ పాంచభౌతికమైన ప్రపంచము ఒక ఆవరణలాగా ఈ వస్త్రం లాగా ఉన్నందుకు లోపలున్న పరమాత్మ మనకి గోచరించట్లేదు. అటు దృష్టి నుంచి చూసినప్పుడు ఈ వస్త్రం వస్త్రం కింద ఎందుకు ప్రయోజనం అసలు? వాడేవాడు ఉంటేనే కదా ప్రయోజనము. అంటే వెనక ఆధారంగా ఉన్నది, తయారు చేసిన వాడు ఒకడున్నాడు, వేసుకునేవాడు ఒకడున్నాడు. పరమేశ్వరుడు ఉండగానే ఆయన నుంచే తయారు చేయడం, సృష్టి స్థితి లయలు ఇతరాలన్నీ కూడా వచ్చినాయి.
అవి అన్నీ పరమేశ్వరుడి ఆధారంగా చేస్తేనే దానికి ఉనికి అన్నది ఉంది వస్త్రం, లేకపోతే ఒక ముద్దలాగా పక్కన పడేసి ఉంటాయి అది. దివ్యాంబరాలు ఉన్నాయి, బాగుంది వస్త్రము అంటే దేన్ని అంటున్నాము? అమ్మవారు కదా గొప్పగా ఉన్నది, అమ్మవారు కట్టుకున్నందుకు వస్త్రాలు ఇంకా గొప్పగా ఉన్నాయి. ఆ మందారము, పారిజాతం ఇవన్నీ కూడా అనుకుంటాయట, అమ్మవారి చేతిలో మమ్మల్ని కోసి పెడితే బాగుండు కదా అని అవి అనుకుంటాయట. అవి పెట్టుకోవడం వల్ల అమ్మవారికి శోభ ఏం కాదు, వాటిలకే శోభ వచ్చింది అనమాట, ఆ పుష్పాలకి, వస్త్రాలకి, అంగదాలకి, వాటిలన్నిటికీ. అలాగే శివుడిది చూస్తే మటుకు దిక్కులే అంబరముల కింద కలిసి ఉన్నవాడు, అంతటా వ్యాపించుకున్న ఆత్మతత్వానికి ఏమి చూడతాము అంటే ఒక దానికి వస్త్రం కట్టాలంటే దానికి పరిమితి ఉండాలి. అది ఇంత ఉంది అంటే అంత వస్త్రం తెచ్చి కడతాం. ఇంకా చిన్నది ఇంక చిన్న వస్త్రం కడతాం, పెద్దది పెద్ద వస్త్రం కడతాం. మరి ఈయన అంతటా వ్యాపించిన వాడు, స్థాణువు, కదలడానికే ఇంకోటి అంటూ లేదు. ఈయనకి ఎట్లా అంటే అంబరం, ఆయన లాగా అంటే ఆకాశవత్ అని అంటాం. ఆ పోలిక చెప్పండి, మరి ఆకాశం అని చెప్తామండి అంటాం. అంతటా వ్యాపించిన వాడికి ఆకాశమే వస్త్రం మరి అని చెప్పుకోవాలి. అందుకే దివ్యాంబరాయ దిగంబరాయ నమశివాయ చ నమశివాయ. తర్వాత అంబోదర శ్యామల కుంతలాయై తటిప్రభ తామ్ర జఠాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమశివాయ చ నమశివాయ. అమ్మవారి ఆ జుట్టు గురించి మళ్ళీ వర్ణన. అది ఎప్పుడు కూడా నల్లగా ఉండి చక్క ఒత్తుగా ఉండి అమ్మవారి జుట్టు చక్క పుష్పాలతో సహజ సుగంధములతో, సౌందర్యలో అదే చెప్తారనమాట. సహజంగా సుగంధం ఉంటుంది అమ్మవారి, ఆ సుగంధం గొప్పగా ఉంటుందని పువ్వులవన్నీ కోరుకుంటాయి, ఒక్కసారి మమ్మల్ని పెట్టండి అని, ఆ చెట్టులో ఉండే జీవుడు దయచేసి మా పువ్వులను అక్కడ పెట్టండి అని కోరుకుంటూ ఉంటారట. అలాగే మనం కూడా అమ్మవారి అయ్యవారి పాదాల యందు మన మనస్సు పెట్టాలి అన్న భావన చెయ్యాలి. అలాగే చక్కగా ఒత్తుగా నల్లగా ఉన్నది అంటే నలుపు అనేది కూడా అనంతత్వము, అలా ఉన్న జుట్టు అమ్మవారిది. ఈయనది తటిప్రభ తామ్ర జఠాధరాయ. ఇది కొంచెం తడి తడిగా అట్టలు కట్టేసినట్టు ఉండి జటలు జటలతో ఎరుపు రంగులో ఉంటాయి. ఇక్కడ కూడా చూస్తే మనం ఎప్పుడు కళ్ళల్లో లైట్ పడినప్పుడు ఏమవుతుంది, వేడి వస్తుంది అవునా, వేడిగా ఉందండి అంటే లైట్ ఆపితే చల్లగా ఉంది. చీకటి ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తాం. అమ్మవారు శోమాత్మకం, అందుకే. అయ్యవారిది ఎరుపు రంగు. ఎరుపు ఎక్కడ, అరుణ జటేశ్వరుడు అని పేరు ఆయనకి. తామ్ర రంగులో అంటే కాపర్ ఎలా ఉంటుందో, రాగి అలాంటి రంగులో జటలు ఉంటాయి, తడి తడిగా ఒక రకంగా. ఎందుకు ఉంది అంటే ఆ తడి గంగాదేవి నెత్తి మీద ఉందని, ఆ గంగని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గంగా అంటే మళ్ళీ గంగా అవతరణ ఘట్టాన్ని అవన్నీ కూడా ఒకసారి స్ఫురింపజేస్తూ అని మనస్సులో. అలాంటి జుట్టుతో కలిసిన వాడు పరమేశ్వరుడు. ఆవిడ మళ్ళీ ఈ తామ్రము అంటే ఎర్రటి తామ్ర రంగు ఎప్పుడు ఉంటాడు, పొద్దు పొద్దున్న సూర్యుడు ఉంటాడు అంటే వేడిమి, మళ్ళీ ఇది అగ్నితత్వాన్ని చెప్పే ఒక గుణం అన్నమాట, లక్షణం ఇది. ఎవరు వీళ్ళిద్దరు అంటే నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ. ఇదో విచిత్రమైన మాట, నిరీశ్వరాయ. ఆవిడిక ఆవిడి కన్నా పైన, ఆవిడికి ఇది చెయ్యి అని చెప్పడానికి ఎవరు లేరు, ఆవిడే సర్వతత్వ స్వతంత్రురాలు. అదే లలితాదేవి కథ చెప్పినప్పుడు చెప్పాం, నాకు ఎవరు ఏది చెప్పొద్దు, ఈయన నా మాట ఎప్పుడు కాదు అనొద్దు అని. అలాగే అన్నాడు ఆయన. మరి ఆయన ఎవరు మరి అంటే నిఖిలేశ్వర, అన్నిటికీ ఈశ్వరుడు ఆయన. ఈవిడికి ఈవిడ పైన ఎవరు లేరు, ఈయన అందరికన్నా పైన ఉన్నారు. ఇది ఎట్లా పొసుగుతుంది అసలు అంటే ఇద్దరు ఒకటే కాబట్టి. అంటే ఎంత విచిత్రం చూడండి, ఈయనకి యజమాని లేడు, ఈవిడికి యజమాని లేడు, ఈయన యజమాని. మరి అప్పుడు ఈవిడికి ఆయన యజమాని అవుతాడా, ఆవిడ ఈవిడికి ఉందా అంటే అట్లా రెండు లేవు. అదే అక్కడ తెలుసుకోవాల్సింది, ఉన్న ఒక ఈశ్వర తత్వమే. నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయ చ నమ శివాయ. ఇది చాలా విచిత్రమైన మాట అన్నమాట అసలు. ప్రపంచ సృష్ట్యా ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమ శివాయ చ నమ శివాయ. ఒక హాస్యంగా సరదాగా చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు ఒక పనులు చేస్తున్నారంట. ఏమిటి అంటే ఒకళ్ళు చక్కగా అన్ని సర్దుతో ఉన్నారు, ఇంకోళ్ళు అవి తీసి అన్ని పారేస్తూ ఉన్నారు. వీళ్ళు అమ్మా నాన్నలండి అంటున్నారు. ఏం చేస్తారంటే ఒక చిన్న పిల్లాన్ని ఎవరినన్నా తీసుకెళ్ళి మీ అమ్మా నాన్న ఏం చేస్తారంటే మా అమ్మ అన్ని సర్దుతూ ఉంటుంది, మా నాన్న అన్ని తీసి పారేస్తూ ఉంటాడు, వాళ్ళే మా అమ్మ నాన్న అన్నారు. ఎట్లా చూస్తాం మనము? వీళ్ళెక్కడా అంటారు. అదే చెప్తున్నారు శంకర్లు. ప్రపంచ సృష్ట్యా ముఖ లాస్యకాయి, ఆవిడ లాస్యంతో ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఈయన తాండవం చేసి సమస్త సంహారక తాండవ, ఈయన అన్ని సంహారం చేసుకుంటూ పోతున్నాడు ఈయన. ఎట్లా ఇది, వీళ్ళు ఎవరండి అసలు ఇట్లా ఉన్నారు, ఒకడు సృష్టి చేస్తుంటే ఇంకోటి నాశనం చేసి ఎవరండి వీళ్ళు అంటే వాళ్ళిద్దరు మా అమ్మ నాన్న అండి.
వాళ్ళే, నాకు కాదు, జగజ్జనన్యే జగదేక పిత్రి. ఇది ఎక్కడి గొడవ అంటే దాన్ని అందుకే తత్వతః తెలుసుకోవాలి. పైన చూసినప్పుడు అలాగే ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదట నమ శివాయ అన్న చూసినప్పుడు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు చెప్పినప్పుడు ప్రపంచ సృష్ట్యా ముఖలాస్య కాయ. ఎప్పుడు అమ్మవారు చేసేదాన్ని తాండవం అన్నారు. మహాతాండవ సాక్షిని ఆవిడ, సాక్షి కింద చూస్తుంది అంతే. ఇక్కడ అమ్మవారు అనేటప్పుడు లాస్యము అంటే కళలు, అభినయనము, వ్యక్త రూపము అదేనమాట. అలా వ్యక్తము చేసినప్పుడు సృష్టి చేస్తూ ఉంటుంది అమ్మవారు. అందుకే సృష్టి స్థితులు ఎవరిది అని చెప్పాము, అమ్మవారిది అని చెప్పాము మొదట మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నప్పుడు. ఆవిడ లాస్యంతో వ్యక్తముగా అభినయనం చేసి చేస్తుంది. ఈయన సమస్త సంహారక తాండవాయి. మిగతావన్నీ సృష్టి స్థితి చేసిన తర్వాత కాలము అయినాక అప్పుడు సంగతి అన్నమాట చెప్పేది. ఒకేసారి రెండు జరగవు. ఆవిడ చేసినప్పుడు ఆయన ఆ దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు సృష్టి స్థితులకి. ఈవిడ సంహారము చేసినప్పుడు అందుకే మహాప్రళయ సాక్షిని, మహాతాండవ సాక్షిని ఇవన్నీ ఎందుకున్నాయంటే ఆవిడ చూస్తూ ఉంటుంది అనమాట. వ్యక్త రూపంలోంచి అవ్యక్తంలోకి ఎలా వెళ్తుంది, వ్యక్తావ్యక్త స్వరూపిణి ఆవిడ రెండిట్లో ఉంటుంది కాబట్టి అలాగా ఆవిడ ఈయనకి సపోర్ట్ చేస్తుంది. ఈవిడ చేసే పనులకు ఆయన, అందుకని సమస్త సంహారక తాండవాయ. శివుడు చేసేదాన్ని తాండవము అంటాడు. సమస్తాన్ని సంహారము అంటే ఆయనలో లయ చేసేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఎవరు చిన్న చిన్న పనుల పెద్ద పెద్ద అంటే కాదు. జగత్ జనన్యై జగదేక పిత్రే. జగత్ అని ఏదైతే దృశ్య ప్రపంచము 14 భువనాలు చెప్తున్నామో, నా 3 అవస్థలు చెప్తూ ఉంటామో, 3 శరీరాలు ఇంకా పంచకోశాలు ఏదన్నా పెట్టుకోండి ఇక్కడ మనకి. జాయితే గచ్చతే జగత్, వచ్చిపోయేది గుణం ఏదున్నా కూడా అది జగత్తు. దాని అన్నిటికీ కూడా ఈ వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అంటే కార్యకారణములు. తండ్రి అన్నది బీజ స్వరూపం ఇప్పుడు కూడా, కారణం కార్యం అన్నది ఇప్పుడు వ్యక్త స్వరూపం అయ్యి ఉంటుంది అనమాట. వారు జగత్ జనన్యై జగదేక పిత్రే. ఉత్పత్తి వినాశ స్థానాలు. ఉత్పత్తి వినాశం అంటే ఉత్పత్తి లోకే మళ్ళీ ఆ కార్యం అన్నది వినాశనం అవుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటాయి. కార్యకారణ సంబంధాలు ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఆఖరిది నమశివాయ చ నమశివాయ. ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకుంటున్నాం. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై శివాన్వితాయ నమశివాయ చ నమశివాయ. ఈవిడ కుండలములు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సూర్యచంద్రులే అన్నమాట. కుండలాల కింద ప్రకాశవంతంగా మెరిసిపోతూ దగదగ మాణిక్యములు అలాంటి గొప్ప గొప్ప ఆభరణాలు వేసుకుంటూ ఆవిడ ఉన్నది. ఈయన మళ్ళీ కూడా ఎప్పుడు సర్పాలు. స్ఫురత్ స్ఫురన్ మహాపన్నగ భూషణాయ్ అంటే గొప్పగా మెరిసిపోతూ ఉన్న పన్నగాలు వేసుకున్నారు. అంటే ఒక చోట విన్నాను, శ్వేతాశ్వరం అలాంటి కంబళీము అన్న పేర్లు గల సర్పాలు చెవుల దగ్గర ఉంటాయి శివుడికి అని చెప్తారు. దాని నుంచే కూడా శ్వేతాశ్వర ఉపనిషత్తు వచ్చింది అని ఒక కథనం ఉన్నది. ఆ అంటే ఏమిటి అంటే శృణ్వన్ తపహ కదా, శ్రవణము, శృతి, వేదము ఇవన్నీ చెవులకు సంబంధించింది. అందుకని అక్కడ కూడా ఆ రహస్యాలన్నీ అవి ఉన్నాయన్నమాట. శివుడి గురించి తత్వతః చూస్తే ఆవిడ ప్రకాశవంతమైన అనమాట. అంటే వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే శివాన్వితాయై శివాన్వితాయ. మరంత కలిసి ఎట్లా ఉన్నారు అంటే శివాన్వితాయై, ఈవిడ ఉన్నది ఆయన గురించే, ఆయన మరి శివాన్వితాయై, ఆయన ఉన్నది ఈవిడ గురించే. అలాంటి నమశివాయ చ నమశివాయ. ఒకళ్ళి గురించి కళాభ్యాం చూడాలనుకుంటే శశి కళాభ్యాం, నిజ తప ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, అస్తోక త్రిభువన శివాభ్యాం. వాళ్ళిద్దరి గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసుకుంటూ పండించుకున్నవారు అనమాట. అలాంటి శివపార్వతులకి నమశివాయ చ నమశివాయ అని నమస్కరించుకుంటున్నాము మనం. దీనికి ఫలశ్రుతి ఉన్నదా? ఎందుకు అంటే ఇక్కడ మనం ఎంత గొప్ప విశేషం అంటే సగుణ సాకారమూర్తిని ఎప్పుడు ధ్యానించినా, తలుచుకున్నా, స్తోత్రం చేసినా కూడా ఇహము పరము రెండు లభిస్తాయి. అంటే భుక్తి ముక్తి రెండు వస్తాయి. ఇక్కడ నాకు ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, వచ్చి తీరుతాయి. జ్ఞానము కూడా కావాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే అర్ధనారీశ్వరులు కాబట్టి రెండు కలిపే, ప్రకృతి పురుషుల్ని కలిపే మనం పూజించే విధానాన్ని శంకరులు మనకి ఇంత చక్కగా అందించారు. ఫలశ్రుతి ఏమిటి అంటే ఏతత్ పఠేద్ అష్టకం ఇష్టదమ్యో. ఈ అష్టకాన్ని ఎవరైతే చక్కగా పఠిస్తూ ఉంటారో, ఎలా భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి, చక్కగా మనస్సు పెట్టి
మంచి సద్బుద్ధి కలిగిన వాళ్ళు భక్తితో, అది కండిషన్ ఎప్పుడు కూడా. భక్తి లేదు అన్నప్పుడు అది పండదు. నేను పూజలు చేస్తున్నానండి, ఫలించట్లే, అక్కడ కర్మ చేసినప్పుడు ఫలించట్లేదు అంటే శ్రద్ధాలోపం జరిగింది. ప్రార్థిస్తున్నాను పరమేశ్వరుని, ధ్యాన జపాలు ఏవో చేస్తున్నాను, భక్తి శ్రద్ధలు పోయాయంటే ఫలించవద్దు. జ్ఞానము, నేను వేదాంతం వింటున్నాను, అస్సలు అర్థం కావట్లేదు, లేదా ఒకదానికి ఒకలా అర్థమవుతుంది, రెండు ప్రమాదమే. ఎందుకంటే శ్రద్ధ శ్రద్ధ లేకపోవడమే శ్రద్ధాలోపము. అందుకే శ్రద్ధ అంటే ఏమిటన్నారు శంకర్లు? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణాత్ సా శ్రద్ధాకర్త సిద్ధి యయా వస్తుపలభ్యతే అన్నమాట. ఈ శ్రద్ధ అంటేనే శాస్త్రము గురువు చెప్పారు అని నమ్మాలి, మనం నమ్మి దాన్ని ఆచరణలో పెట్టాలి. మళ్ళీ ఎందుకన్నా మంచిది వేరేది కూడా పట్టుకుంటే నయ్యము అని అలా రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేసినట్టు చేస్తే వీడు ములుగుతాడు ముందు, ఆ రెండు పడవలు ఎటో పోతాయి. అందుకని అలాంటి పనులు ఎప్పుడు చేయదు. భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి. భక్తితో కనుక చక్కటి వాళ్ళు, చక్కటి మనస్సుతో ఉన్న వాళ్ళు చేసినప్పుడు, సదాచార సంపన్నులు చేసి ఈ స్తోత్రాన్ని పఠించినప్పుడు భువి దీర్ఘజీవి, ఇక్కడే దీర్ఘజీవి అంటే ఆయుష్ పెరుగుతుంది. తర్వాత ప్రాప్నోతి సౌభాగ్యం అనంతకాలం, చక్కటి సౌభాగ్యం అన్నది అనంతకాలం, చిరకాలము ఉండేటట్టు సౌభాగ్యం లభిస్తుంది. భూయా సదా తస్య సమస్త సిద్ధి, ఆ తరువాత దానితో పాటు కూడా సమస్త సిద్ధులు, అష్టైశ్వర్యాలు ఏవైతే చెప్పారో అవన్నీ లభిస్తాయి అని చెప్పారు. ఇక్కడ మూడు విశేషాలు జాగ్రత్తగా చూస్తే, మొట్టమొదట మనకు కావాల్సింది ఆయుష్ కావాలి. ఎందుకండి అంటే ఆయుష్ దేనికి? అవకాశం అది. రేపు చచ్చిపోతామంటే ఏం చేస్తాడు మార్కండేయుడు? పరిగెత్తుకుంటూ శివలింగాన్ని పట్టుకున్నాడు ఆయన. ఇంకా ఆయుష్ లేదు నాయన అంటే ఏం చేశాడు? మృత్యుంజయుని పట్టుకున్నాడు ఆయన. ఏమైంది? 16 కల్పాల ఆయుష్ సంపాదించుకున్నాడు ఆయన. అంటే అమృత తత్వాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఆయుష్ అంటే కేవలం ఇక్కడ వరకే చూడక్కర్లేదు. ఆ జ్ఞానం అన్నది భాషించినప్పుడు ఎప్పుడూ కూడా చిరకాలము నేను ఉండే ఆ ఆత్మనే అన్న భావన కూడా చేయొచ్చు. అలా కాకపోయినా ఇహములో భువి దీర్ఘజీవి అన్నారు కాబట్టి దీర్ఘకాలము, ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఎక్కువ కాలం బ్రతుకుతే ఎక్కువ అవకాశం ఉంటుంది సాధనకి, సదాచారానికి అని ఒకటి, సంతోషంగా ఉండడానికి. కొన్ని అలా దీర్ఘంగా బ్రతుకుతే సరిపోతుందంటే సౌభాగ్యం ఉండాలి, మాంగళ్యం అన్నది ఉండాలన్నమాట. అంటే ఏదైతే మనం ఈ ధనము కాని, ధన ధాన్యములు, పశుపక్షాదులు, ఆనందము, సంతోషం అన్ని ఏవైతే ఉన్నాయో ఆ సౌభాగ్యం ఉంటేనే వస్తాయి. ఎంత డబ్బున్నా ఆనందం లేదు, మొహాలు అట్లా ఉన్నాయి అంటే సౌభాగ్యం లేనట్టు అన్నమాట. ఇంకే సౌభాగ్యం అమ్మవారి కటాక్షంతో లభిస్తుంది అందరికీ కూడా. అలాగే శివుడిది కూడా మనం శివానంద లహరిలో చెప్తారు కదా, ఎంత శివుడి యొక్క కాలి గోటి యొక్క రవ్వ, ఇసక రవ్వ మన ఇంటి ముందు తగిలితే తోరణాలు వచ్చి మంగళాలు కలిగిస్తాయి మనకి అని చెప్పి చెప్తారనమాట. అంటే అంత గొప్ప మూర్తుల్ని మనం ఇవాళ ధ్యానం చేశాం. సౌభాగ్యం అన్నది ఉండాలి. బ్రతికామా అంటే చెట్టు బ్రతికినట్టు మనం బ్రతికితే కష్టం కదా మనుషులము. అందుకని సౌభాగ్యంతో ఉండాలి. తర్వాత ఏమిటి? అక్కడితో ఇహము సరిపోయిందా అంటే పరము కూడా కావాలి, సమస్త సిద్ధులు రావాలి. సమస్త సిద్ధులు ఎవరి సొత్తు అవుతుందంటే ఈశ్వరుడి సొత్తు అవుతుంది. మనం జీవులం కదా అంటే అది కాదనే ఇప్పటి వరకు చెప్పుకున్నాం. జీవేశ్వరులు ఒకటే అన్న జ్ఞానం వచ్చినప్పుడు దీర్ఘకాలమైన వస్తుంది సౌభాగ్యం, అనంతమైన ఆనందము, మోక్ష లక్ష్మి ఏదైతే చెప్పబడుతుందో అది సౌభాగ్యము. అప్పుడు అష్టైశ్వర్యాలన్నీ సహజంగానే మన యందు భాసిస్తాయి. అలాగా భాషించినప్పుడు మనం ఈశ్వరుడే అన్న జ్ఞానం వస్తుంది, పరమశాంతి. అందరూ ఇక్కడ ఒక్కటి తెలుసుకోవాల్సింది, లక్ష్మీ కటాక్షం కావాలి అందరికీ, అదే సౌభాగ్యము అంటాం. ఏమిటా లక్ష్మి అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ధనలక్ష్మి మాత్రమే గుర్తొస్తుంది. అలా కాదు, అష్టలక్ష్ములు కావాలని కోరుకోవాలి. కోరికంటూ ఉంటే సరిగ్గా కోరుకోవాలి, లేదా ఏది కోరుకోకుండా ఉండడం నయం. ఏమిటవి అంటే విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ కా ఏమిటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, మోక్షలక్ష్మి కూడా మర్చిపోకూడదు. విద్యాలక్ష్మి, మోక్షలక్ష్మి. మనం ఏమిటి అంటే ఒక ధనం ఉంది వీడు ఐశ్వర్యవంతుడు అంటాడు, వాడికి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి, శాంతి ఉండదు, ఎందుకు ఆయుష్ ఉండదు, ఇలాంటి వాటికి ఎందుకు మనకి? అందుకని అన్ని లక్ష్ముల కటాక్షం అంటే అన్ని లక్ష్ములు ఉన్నారా అంటే ఉన్నది ఒక లక్ష్మి. ఆవిడ పూర్ణ అనుగ్రహము కలిగినప్పుడు ఈ అన్ని కళలు, అష్ట సిద్ధులు కూడా మనకి లభిస్తాయి, సమస్త సిద్ధులు లభిస్తాయి. ఇది ఎందుకు అంటే అర్ధనారీశ్వరుడి యొక్క అనుగ్రహంతో. వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళే లక్ష్మీనారాయణులు, వాళ్ళే సరస్వతి బ్రహ్మలు. అంటే ముగ్గురు మూర్తులు కిందే మనం ఎప్పుడు చెప్పాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనవి
సగుణ సాకార మూర్తులు. గుణాలు తీసేస్తే నిర్గుణ నిరాకార మూర్తులు తత్వతః కూడా మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇంతటితో అర్ధనారీశ్వర స్తోత్ర ఆ ప్రవచనం మనది సంపూర్ణమైంది. ఈ సబ్జెక్ట్ లో మనకి ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను చెప్పగలను ఒక 5 నిమిషాలు. తర్వాత మనం వెళ్ళాలనుకున్న వాళ్ళకి స్వస్తి ఇప్పుడే చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఉండొచ్చు ఒక 5 నిమిషాలు. చాలా సంతోషం అండి. నేను మీ కమెంట్స్ అవి చదువుతూనే ఉంటాను. కాకపోతే రిప్లై ప్రతిదానికి ఇవ్వడానికి ఇబ్బంది కాబట్టి అది కూడా చక్కటి ప్రోత్సాహం. అందరూ కూడా అలా చెప్తుంటే బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అన్నప్పుడు నేను నోట్ చేసుకుంటూనే ఉంటాను అన్నమాట. అది ఎవరు చూడట్లేనని అనుకోకండి, వెంటనే రిప్లై ఇవ్వట్లేనని. చాలా సంతోషం మీ అందరు కూడా చక్కగా స్పందిస్తున్నందుకు. స్పందన గురుగారు అన్నదే అమ్మవారి యొక్క గుణం. మూడవది చెప్పలేదు, ప్రేయర్లో రెండో చెప్పుకున్నాం మనం, సగుణ సాకారం, సగుణ నిరాకారం. మూడవది చెప్తా అన్నారు. నిర్గుణ నిరాకారం అదే తత్వం. ఇంకా తత్వము అసి అదే తత్వమసి. జీవేశ్వర అభేదము అర్ధనారీషుల కింద ప్రకృతి పురుషుల కింద కలిసి ఉన్న తత్వం అది. అంటే ఇంకా ప్రకృతి పురుషుడు అన్నది కూడా రెండు లేవన్నమాట. అంతటా ఉన్న కేవలం అంతటా వ్యాపించిన అఖండమైన సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అదే తత్వము. అది ఎప్పుడు మనం వేదాంతంగా చెప్పుకుంటామని ఇక్కడ ఇక్కడ దాన్ని టచ్ చేయలేదు, అంతకంటే ఏం కాదు. సెపరేట్ గా నిర్గుణ నిరాకార మూర్తి అది కేవలం ఆత్మ చైతన్యాన్ని సోహం భావేన పూజయేత్. అది అక్కడ అది వస్తుంది. శివోహం, అలాగే భవానిత్వం అంది, అహమిత్య విభావ్య భవాని, అవన్నీ అది నిర్గుణ నిరాకార రూపంలో ధ్యానం చేసేది అనమాట అక్కడ. బాగుంది గురుగారు. సరే ఇవాళ అండి, స్వీట్ ప్రశ్న. ఇవాళ స్వీట్ తినట్టుగా ఉంది. అదే అందుకే అందుకే కొంచెం మనం ఎప్పుడు కొంచెం అవి కఠినంగా ఉంటాయి మనకి. అంటే పటికి బెల్లాల్లాగా ఉంటుంది వేదాంతము. ఇది ఏమిటంటే పంచదార కొంచెం దంచిన చక్కెర లాగా ఉంటుంది అనమాట. ఇది పాయసం లాగా రెండు ఉంది. చక్కెరే. అదే అదే రెండు చక్కెరే. అందుకని అవి కొడుకుడు పడవు గబుక్కునవి. అందుకే ఒకసారి మధ్యలో ఇవి కూడా జోడించడం మన బాధ్యత, కర్తవ్యం కూడా. ఎంత కాదనుకున్నా ఇవి చూస్తూ ఉంటాం మనము, చదువుతూ ఉంటాం. శివరాత్రి కూడా మంచి మంత్రము స్వరూపమైన ఈ స్తోత్రం అందరికీ వెళ్తుంది. ఈసారి మీరు కూడా అందరికీ చెప్పొచ్చు, అర్ధనారీశ్వరుడు అంటే ఇంత గూఢమైన విషయం ఉన్నది దీనికి అని కూడా చక్కగా. అలాగే అండి. వచ్చే వారము ఆ మనము రఘు గారు మీరు ఏదో చెప్తున్నారు. హరి ఓం. హరి ఓం. చాలా అదే చాలా చక్కని ప్రసంగం ఇచ్చారు మీరు శివరాత్రి ముందు అర్ధనారీశ్వర స్తోత్రం గురించి. అర్ధనారీశ్వరులు మన దేహంలో ఉన్నారన్న ప్రత్యక్షమైన ఒక సమన్వయంతో ఉపాదించారు. చాలా చక్కగా ఉంది. ఓం నమస్కారం. అదే సంతోషం. అలాగే వచ్చే వారం మనం వివేక చూడమని చెప్పుకుందాము. గీతా ప్రెస్ వాళ్ళది చిన్న బుక్ పట్టుకోండి చాలు. పడే కష్టం నేను పడతాను. వాక్యానము ఇవి అవి ఎలా సమన్వయం చేసి మనకున్న సమయంలో ఎలా తీసుకురావాలి అని. ఒకవేళ పుల్లెల వారిది కానీ ఏదైనా పీడిఎఫ్ షేర్ చేస్తే దాన్ని మీరు ఈ మిగతా 5 రోజులు పాఠం జరగని ఆ 2 రోజులు, పాఠం జరిగే 2 రోజులు, 3 గంటలే. ఆ తర్వాత కూడా ఆ రోజులో మీకు బోల్డ్ సమయం ఉంటుంది. ఒక 10 గంటలన్నా చక్కగా చదువుకోవచ్చు. అప్పుడు దాని వ్యాఖ్యానం ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు, ఇంకొంచెం అవగతం అవుతుంది. రామకృష్ణ మఠం కూడా ఉంది గురుగారు. తీసుకోండి. అది ఎలా తీసుకోవాలంటే పుస్తకం మీరు ఆ శ్లోకము దాని యథాతథమైన తాత్పర్యం ఉండేది చాలు మనకి. ఆ వ్యాఖ్యానం వేరే వాళ్ళది అవసరం లేదు మనకి. ఉన్నా అలాగే అలాగే పర్వాలేదు. గురుగారు. ఆ అదే అలా ఉంటే చాలు మనకి. అంతవరకు తీసుకున్నాం మనం. ఇన్ని రోజుల నుంచి అన్ని విన్నాం కాబట్టి ప్రకరణ గ్రంథాలు చాలా వరకు మనకి చాలా తేలికైపోయి ఉంటాయి మనకి. కొన్ని మాత్రమే, ఎందుకంటే వివేక చూడమని అన్నది ఒక స్పెషల్ గ్రంథం మళ్ళీ. అంటే అది ఒక పూర్ణ గ్రంథం. అంటే కొన్ని 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 విషయాలే, కొన్ని అవస్థల గురించి చెప్తాయి, కొన్ని శరీరాల గురించి చెప్తున్నాయి, కొన్ని దృగ్దృశ్యం గురించి చెప్పింది, కొన్ని వైరాగ్యం గురించి చెప్పింది. అలా కాకుండా ఇది ఒక పూర్ణ గ్రంథం అన్నమాట. అన్ని ఒక దగ్గర ఉండాలి అంటే వివేక చూడమని ఒకటి గట్టిగా పట్టుకుంటే, చిన్న గ్రంథమే, 600-700 శ్లోకాలు మాత్రమే అవి. అది చదువుకుంటే సరిపోతుంది మనకి. అన్ని ఒకసారి చూసినట్టుంటే కొత్త విషయాలు కొన్ని కొత్త కోణాల్లో మళ్ళీ శంకరులు చెప్తారు. అది చంద్రశేఖర భారతి స్వామి వారు మనకి ఎంత గొప్పగా ఇంకొంచెం అందించారు అన్నది కూడా కలిపి చూద్దాం మనము. పరమాత్మ యందే మనము భారాన్ని ఇచ్చి అమ్మవారు ఎంత మాట్లాడిస్తుందో, ఎప్పుడు ఎలా మాట్లాడిస్తుందో అంతవరకు మనం చెప్పుకుందాం. అంతేగాని శ్లోకం 1-2 రోజులు వెళ్తుందో అలా కాదు. ఎప్పుడు చెప్పే కండిషన్స్ అప్లై. కొన్ని గట్టి శ్లోకాలు మెల్లిగానే వెళ్తాయి, స్పీడ్ గా వెళ్ళి చకా లాగేస్తూ ఉంటాం మనం. మనం ఆల్రెడీ అన్ని స్థూల సూక్ష్మ శరీరాలు, కారణాలు, అవస్థలు, కోశాలు చెప్పుకున్నాం, అవి లాగేయచ్చు మనం. కొత్త కోణాలన్నీ ఎక్కడ ఎక్కువ వినాలో అక్కడ గట్టిగా సమయాన్ని వేచిద్దాం మనం అందరం.
అలాగేనండి. చక్కగా రోజు చదువుకోండి అందరూ కూడా. ఇది చాలా గొప్పది. సౌభాగ్యం అన్ని వస్తాయి. అష్టైశ్వర్యాలు, సిద్ధులు, జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది అని శంకరులే చెప్పారు. అనుభవ వైక్యులు చెప్పేవారు. ఇక అందుకని రోజు చదువుకోండి. ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా ఇవి చదివిచ్చే అలవాటు చేయండి. ఇంత తత్వం ఉంటుంది స్తోత్రంలో అక్షరాలతో చూడడం కాదు, ఒక మూర్తి కాదు అని మనం కూడా ప్రచారం చేయాలి అందరికీ కూడా. అలాగే అండి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. అంటే ఈ హర నమ పార్వతీపతి అన్నప్పుడు ఇలా అనాలి అని మా గురువు గారు చెప్పారు. నార్త్ సైడ్ ఎక్కువ అలవాటు. మేము కాశీకి వెళ్ళినప్పుడు అడిగాం ఎందుకు గురుగారు ఇట్లా అంటారు అంటే, మనం ముద్రలు పడతాం అంటే తెలిసి ఉండదు చాలా మందికి, కానీ చెప్పాల్సిన బాధ్యత కాబట్టి. అంటే ఎప్పుడు కూడా అమ్మవారికి ఇప్పుడు మాటలు రాని వాడు ఉన్నాడు, మనకి భాష రాదు సరిగ్గా, భావము తెలియదు సరిగ్గా అనుకుంటే మరి ఎలా అర్థమవుతుంది? కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆకలి వేసింది నాకు, ఇప్పుడు ఇలా ఇలా కడుపుని పెట్టినప్పుడు వాడికి అర్థం వీడికి ఆకలి అని. ఇలా అన్నాం అనుకోండి నిద్రపోతాడు అని తెలుస్తుంది. అందుకే మనం ఈ విద్యల్లో శ్రీ విద్యల్లో వాటిలో కూడా కానీ గాయత్రిలో చూసినా ముద్రలు ప్రధానం మనకి. ముద్రలు పట్టినప్పుడు ఎక్కువగా శాంతి పొందుతారు, త్వరగా కమ్యూనికేషన్ అన్నది రీచ్ అవుతుంది అని కూడా ఒక అర్థం. అలాగే ఇది కూడా అన్నమాట. ఇది ఒక ముద్ర. దేనికి అంటే, నేను నీకు పూర్తిగా సరెండర్ అయిపోయాను, నేను సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఏదైతే చెప్తామో, ఇంకా నేను చేతులు ఎత్తేసాను, నా దగ్గర లేదు. అంటే హ్యాండ్స్ అప్ మా గురువు గారు చెప్పింది అది. అంటే హ్యాండ్స్ అప్ అని ఎవరన్నా అంటే ఏం చేస్తాం మనం? ఇంక చేతులు ఎత్తేస్తాం, ఇంకా నేను చేసేది ఏం లేదు. నన్ను బ్రతికిస్తావా కాల్చేస్తావా నీ ఇష్టం అన్నట్టు మనం ఇంకా పరమేశ్వరుడికి ఇంకా ఇలా చేతులు ఎత్తేసి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టు మనం ఇంకా వదిలేసి, నా ధర్మములు ఇవన్నీ కూడా ఇంకా వదిలేసి మీకే శరణు వేడుతున్నాను స్వామి, ఇంకా నా చేతిలో ఏమీ లేదు మీరే అన్నట్టు ఇలా చేతులు ఎత్తి చూపిస్తాం మరి. అదొక ముద్ర అన్నమాట అది. దానికి ఇంకా ఇంకా ప్రశాంతంగా ఉంటారు. ఇంకొంచెం పైకి ఎత్తినట్టు అని అనిపిస్తే, ఒకవేళ ఇది వారు చెప్పలేదు, నా సొంత ఇది అంటే, తల్లిని పిల్లాడు ఎత్తుకోమని ఎలా అడుగుతాడు? ఇలా అంటాడు అంతే కదా. మాటలు రానప్పుడు వెంటనే మన తల్లి వెళ్ళి ఎత్తుకుంటుంది తండ్రి కానీ. అలా మనం ఇలా అన్నప్పుడు వాళ్ళు హత్తుకుంటారన్నమాట దగ్గరికి. ఇలా కూడా భావన చేసుకోవచ్చు. అందుకని ఒకసారి మళ్ళీ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు గురుగారు.